హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. మనం డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈ రోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ కి సంబంధించిన టాపిక్ అండ్ ఒక ఇంపార్టెంట్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ సూట్ పొల్యూషన్ కి సంబంధించి అన్నమాట. ఇది ఎన్వైరన్మెంటల్ పరంగా యూస్ అవుతుంది, అలాగే ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్ పరంగా కూడా యూస్ అవుతుంది. సో రీసెంట్ గా మనకి ఈ మసి కాలుష్యం సూట్ పొల్యూషన్ అనేది న్యూస్ లో ఉంది. సాధారణంగా మీరు చూడొచ్చు, ఇండస్ట్రీస్, కార్ ఎగ్జాస్టర్స్ నుంచి కావచ్చు, మిగతా వాటి నుంచి మనకి మసి అనేది బయటకు వస్తూ ఉంటది. అవి ఫైనెస్ట్ పార్టికల్స్ తో ఉంటాయంట. సో దాని వల్ల యానిమల్స్ కి అండ్ యాజ్ వెల్ as హ్యూమన్స్ కి కూడా, ఎస్పెషల్లీ ఓల్డ్ పీపుల్, చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చనిపోయే స్టేజ్ వరకు అది తీసుకెళ్తుందంట. అండ్ అలాంటి సూట్ పొల్యూషన్ కి సంబంధించి యుఎస్ఏ యొక్క ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఏదైతే ఉందో, సో చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారనమాట. లిమిట్స్ ని ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పేసి దీనికి ఒక న్యూ లిమిట్స్ ని తీసుకొచ్చింది. ఎంతవరకు దీన్ని రిలీజ్ చేయొచ్చు, ఎంతవరకు రిలీజ్ చేయకూడదు అని మీద దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. అదే న్యూస్. సో మనకి న్యూస్ తెలియకపోవడం వల్ల రీసెంట్లీ సూట్ పొల్యూషన్ ఈజ్ ఏ న్యూస్ అని చెప్పేసి ఇచ్చి దానికి సంబంధించింది ఏది అని అడిగితే కొంచెం ఇబ్బంది పడతాం. కాబట్టి ఒకసారి అసలు ఏముంది న్యూస్ లో అని తెలుసుకుంటే సరిపోతుందని. ఇక్కడ చూడండి, ద థిన్నీ ఎయిర్ పొల్యూటెంట్ పార్టికల్స్ ఎమిటెడ్ బై సోర్సెస్ యాజ్ అ పవర్ ప్లాంట్స్, ఫ్యాక్టరీస్, కార్ ఎగ్జాస్టర్స్ అండ్ వైల్డ్ ఫైర్స్. కారు చిచ్చులు, కారు లేదా వెహికల్స్ నుంచి వచ్చేవి, పరిశ్రమల నుంచి వచ్చేవి, పవర్ ప్లాంట్స్ నుంచి వచ్చేవి, ఏదైతే మసి కాలుష్యం ఉందో అది చిల్డ్రన్స్ కి అండ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ కి చాలా చాలా థ్రెట్ అండ్ డెత్ స్టేజ్ వరకు తీసుకెళ్తుంది. కాబట్టి వాటిని లిమిట్ చేసే పద్ధతి కోసం యుఎస్ఏ ఏజెన్సీ అయిన ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అనేది ఒక లిమిట్స్ ని తీసుకురావడం జరిగింది, న్యూ లిమిట్స్ ని తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు దీన్ని. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ని కూడా ఇచ్చామన్నమాట. రైల్వేస్ లో కావచ్చు, ఎస్ఎస్సి జీడీలో కావచ్చు, ఈవెన్ గ్రూప్స్ లో కూడా అక్కడక్కడ న్యాచురల్ డిజాస్టర్ పరంగా ఈ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ లో అడిగారు చూడండి, భూపాల్ గ్యాస్ ట్రాజడీ. భూపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది ఏ గ్యాస్ వల్ల వస్తుంది అంటే మిథైల్ ఐసోసైనేట్ ఏదైతే ఉందో, సో మిథైల్ ఐసోసైనేట్ వల్ల భూపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది జరిగిందనమాట. ఈ గ్యాస్ లీక్ అవడం వల్ల కొన్ని వందల మంది చనిపోవడం, అలాగే నష్టపోవడం కూడా జరిగింది ఇండియాలో. ఇలాంటివి ప్రపంచంలో కొన్ని డిసీజెస్ ఉన్నాయి, వాటిని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. భూపాల్ గ్యాస్ ట్రాజడీ లాగే మనకి ఇంకొక ప్రీవియస్ క్వశ్చన్ కూడా ఉంది, చెర్నోబిల్ ఇన్సిడెంట్. ఉక్రెయిన్ లోని ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ఒక రియాక్టర్ ఏదైతే ఉందో అది యాక్సిడెంటల్ కి గురి అయిందనమాట. ఆ రియాక్టర్ వల్ల చాలా మంది ప్రాణాన్ని కోల్పోవాల్సి వచ్చింది. వన్ ఆఫ్ దట్ మనకి 1986 ప్రాంతంలో జరిగిన అతిపెద్ద డ్యామేజ్ గా కూడా, ఇండస్ట్రియల్ యాక్సిడెంటల్ డెత్ గా కూడా చెర్నోబిల్ యాక్సిడెంటల్ డెత్స్ ని చెప్తారు. ఇది ఉక్రెయిన్ లో 1986 లో జరిగింది. ఈ రెండు ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండి ఎగ్జామ్ లో. అలాగే రొమానియా సైనైడ్ స్పిల్ అని చెప్పేసి ఉందన్నమాట. ఏకంగా మనకి రొమానియా ప్రాంతంలో 34 మిలియన్ గ్యాలన్స్ కి సంబంధించిన గ్యాస్ అనేది సైనైడ్ అనేది లీకేజ్ అయింది. దానివల్ల ఆ చుట్టుపక్కల నదులన్నీ కూడా స్పాయిల్ అయిపోయి కొన్ని వేల యానిమల్స్ అనేవి, జంతువులు అనేవి దెబ్బతినడం జరిగిందనమాట. దాని తర్వాత యూరోపియన్ యూనియన్ ఏం చేసింది అంటే, మనకి ఈ కమిటీలో ఉన్న కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ఈ సమిట్ లో ఉన్న కంట్రీస్ ఏవైతే ఉంటాయో, మైనింగ్ చేసినప్పుడు, యాక్చువల్ గా మైనింగ్ కోసం అని చెప్పేసి గనులు తవ్వినప్పుడు సైనైడ్ ప్రాసెస్ ని యూజ్ చేస్తారు. మైనింగ్ దగ్గర సైనైడ్ ప్రాసెస్ యూజ్ చేయకూడదు అనేది ఒక నామ్ని కూడా తీసుకొచ్చే, కానీ ఏ కంట్రీ పాటించలేదన్నమాట. అది రొమానియా సైనైడ్ స్పిల్ కి సంబంధించిన ఘటన. అలాగే మినామాటా, ఎస్ఎస్సి ప్రీవియస్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. మినామాటా డిసీజ్ అనేది ఒకప్పుడు జపాన్ ని వణికించిన డిసీజ్ గా చెప్పొచ్చు. ఒక రకంగా చూడడానికి పెరాలిసిస్ లా కనిపిస్తుంది అనమాట. ఇది మెర్క్యూరీ, పాదరసం ఏదైతే ఫ్యాక్టరీస్ నుంచి వచ్చిందో అది నదుల్లో కలవడం వల్ల ఏర్పడిన డిసీజ్ గా చెప్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి యాకైచి ఆస్మా అనేది కూడా మనకి జపాన్ లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిసీజ్ అనమాట, న్యాచురల్ డిజీజ్. నెక్స్ట్ ఇటాయ్ అనేది కాడ్మియం, ఒక ఫ్యాక్టరీ కాడ్మియం అనే ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో ఈ పొల్యూటెంట్ ని జింజు రివర్ లోకి వదిలేసింది అనమాట. సో దీని వల్ల చాలా మంది ప్రాణాలని కోల్పోయారు. ఇటాయ్ డిసీజ్ దేని వల్ల వచ్చిందంటే కాడ్మియం, మీనామాటా అనేది మెర్క్యూరీ వల్ల, డయాక్సిన్ క్లౌడ్ అని చెప్పేసి ఉందన్నమాట. డయాక్సిన్ క్లౌడ్ అనే ఏదైతే ఉందో మనకి భూపాల్ గ్యాస్ ట్రాజడీ లాగే డయాక్సిన్ క్లౌడ్ ఒకప్పుడు ఇటలీని వణికిచ్చింది అది. ఎందుకంటే ఇటలీలో మనకి ఒక పర్టికులర్ ప్లేసెస్ లో కాస్మెటిక్స్ చేసే ఇండస్ట్రీస్ ఉన్నాయంట. అవి రిలీజ్ చేసిన పొల్యూటెంట్స్ వల్లే డయాక్సిన్ క్లౌడ్ అనేది వచ్చి కొన్ని వేల మంది మనకి అస్వస్థతకి గురవడం, లేకపోతే ప్రాబ్లమేటిక్ థింగ్స్ ని ఫేస్ చేయడం హెల్త్ పరంగా జరిగింది. సో ఇవి మనకి నార్మల్ గా పొల్యూషన్ కి రిలేటెడ్ గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేవి.
డిస్కషన్స్ వేరండి అండ్ ఎగ్జామ్స్ లో అడిగేవి వేరు. డిస్కషన్స్ డిబేటబుల్ లో చాలా చెప్పుకోవచ్చు, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి డేటాని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి. ఏది చెర్నోబిల్ ఇన్సిడెంట్ అనేది మనకి, చెర్నోబిల్ అనేది ఉక్రెయిన్ లో జరిగింది. భూపాల్ గ్యాస్ ట్రాజడీ మిథైల్ ఐసోసైనైడ్ మిక్ వల్ల మధ్యప్రదేశ్ లో ఏర్పడింది. అలాగే నెక్స్ట్ మినామాటా అనేది మెర్క్యూరీ వల్ల జపాన్ లో జరిగింది. ఇవి ఆల్రెడీ ఉన్నాయి. అలాగే వీటితో పాటు ఇటై యాకోజీ ఆస్మా ఇవన్నీ కూడా జపాన్ కి సంబంధించినవని గుర్తుపెట్టుకోండి. డయాక్సిన్ క్లౌడ్ అనేది ఇటలీకి సంబంధించిందని. రొమానియా సైనైడ్ స్పిల్ లో 34 మిలియన్ గ్యాలన్స్ ఆఫ్ సైనైడ్ అనేది రిలీజ్ అయిందని గుర్తుపెట్టుకోండి. ఈ సూత్ వల్ల ఏమవుతుంది అంటే సంవత్సరానికి దాదాపుగా 85,000 నుంచి 2,25,000 డెత్స్ అనేవి ఉంటున్నాయంట. బికాస్ ఆఫ్ దిస్ పొల్యూషన్, బికాస్ ఆఫ్ సూత్ పొల్యూషన్, నియర్లీ ఇన్ ద ఇయర్ 85,000 to 2,25,000 డెత్స్ అనేవి రికార్డ్ అవ్వడం జరుగుతుంది. అందుకు దీన్ని కంట్రోల్ చేయడానికి ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఆఫ్ యుఎస్ఏ అనేది కొన్ని లిమిట్స్ ని సెట్ చేయడం జరిగిందనమాట. ఆ అప్డేట్ ద్వారా మనం ఒక టాపిక్ ని కంప్లీట్ చేసుకున్నట్టు అవుతుంది మన ఎగ్జామ్ కి సంబంధించి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సూత్ పొల్యూషన్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్, గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ ఈజ్ ఇన్ న్యూస్. గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ అనేది వార్తల్లో ఉంది. దీనిని ఏమని కూడా పిలవచ్చు అంటే బాల్ఫాస్ట్ అగ్రిమెంట్ అని కూడా పిలవచ్చు. బాల్ఫాస్ట్ అగ్రిమెంట్ అన్నా లేదా గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ అన్నా ఒకటే. అసలు ఈ అగ్రిమెంట్ ఏంటి అనేది చూద్దాం. రీసెంట్ గా మనకి అమెరికా అధ్యక్షుడైన జో బైడెన్ గారు 25 years ఆఫ్ గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ అని చెప్పేసి ఒక న్యూస్ ని ప్రకటించడం జరిగింది, ఒక అనౌన్స్మెంట్ చేశారు. సో ఆఫ్టర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ యుఎస్ఏ ప్రెసిడెంట్ జో బైడెన్ రిగార్డింగ్ టు దట్ గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్, అండ్ దిస్ ఈజ్ ఇన్ న్యూస్ గా చెప్పొచ్చు అనమాట. ఈ గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ అనేది ఎప్పుడు జరిగింది అంటే April 10th, 1998 లో జరిగింది. సో ఆల్మోస్ట్ మనకి 1998 లో జరిగింది కదా, అండ్ ఇప్పటికి ఈ ఇయర్కి వచ్చేటప్పటికి 25 years కంప్లీట్ అవుతున్నట్టుగా ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశారు. సో దానివల్ల ఇది మళ్ళీ డిస్కషన్ లోకి వచ్చింది. ఈ అగ్రిమెంట్ ఏ కంట్రీస్ కి సంబంధించి అంటే నార్థర్న్ ఐర్లాండ్ కి సంబంధించి. నార్థర్న్ ఐర్లాండ్ క్యాపిటలే, రాజధానినే మనకి బెల్ఫాస్ట్ గా చెప్తాం అనమాట. దానికి, అలాగే నెక్స్ట్ ఐర్లాండ్ కంట్రీకి, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్రిటన్ లేదా యూకేకి, ఈ 3 కంట్రీలకి మధ్యలో జరిగిన ఒప్పందమే మనకి ఈ బాల్ఫాస్ట్ అగ్రిమెంట్ లేదా గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ అంటాం. ఇక్కడ ఈ ప్రదేశాల్లో ఉన్న గ్రూప్ ఆఫ్ పీపుల్ మధ్యలో వైలెన్స్ ని మనకి కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఈ అగ్రిమెంట్ వల్ల దాదాపుగా 25 years నుంచి దెర్ ఈస్ నో బ్లడ్ షేడ్ ఇన్ దట్ నార్థర్న్ ఐర్లాండ్. నార్థర్న్ ఐర్లాండ్ లో ఎటువంటి రక్తపాతమో జరగలేదంట ఈ గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ వల్ల. అందుకే ఈ అగ్రిమెంట్ లో ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఇద్దరికి 1998 లో నోబెల్ పీస్ ప్రైజ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. నోబెల్ శాంతి బహుమతిని కూడా ఇచ్చారు. అంత ఇంపార్టెంట్ అగ్రిమెంట్ గా దీన్ని చెప్పొచ్చు అనమాట. అసలు ఈ అగ్రిమెంట్ ఏంటి అనేది ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు. ఒకప్పుడు ఐర్లాండ్ అనేది అ పార్ట్ ఆఫ్ యూకే, బ్రిటన్ కింద ఉండేదన్నమాట ఐర్లాండ్ ప్రాంతం మొత్తం కూడా. బట్ 1921 లో ఐర్లాండ్ కి ఇండిపెండెన్స్ అనేది రావడం జరిగింది. బట్ అక్కడ జరిగిన చిన్న మిస్టేక్ అనొచ్చు, ఇష్యూ అనొచ్చు. అదేంటంటే ఈ ఐర్లాండ్ మొత్తంలో ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ కావచ్చు, ఈ ఏరియా ఇప్పుడు ప్రస్తుతం అది నార్థర్న్ ఐర్లాండ్ గా పిలువబడుతుంది. ప్రెసెంట్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ నార్థర్న్ ఐర్లాండ్. ఆఫ్టర్ 1921 when Ireland got independence, this northern part kept under that UK government. So UK government కిందే ఈ పార్ట్ ని మొత్తం కూడా ఉంచారనమాట. మావి అని చెప్పేసి జోగ్రఫికల్ బోర్డర్ ఇష్యూస్ అనో అట్లా. సో దాని తర్వాత ఏమైంది, ఇక్కడ ఉండే క్యాథలిక్స్ కావచ్చు, ఇక్కడ ఉండే ప్రొటెస్టర్స్ కావచ్చు, కొంతమంది ఇక్కడే ఉంటామని, కొంతమంది ఐర్లాండ్, కొంతమంది బ్రిటన్ సపోర్ట్ దారులు, ఇలాగా గ్రూప్స్ కింద స్ప్లిట్ అయిపోయాయి. దానివల్ల ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చాయి. 30th Jan 1972 రోజున మనకి ఒక సివిల్ మార్చ్ ని కండక్ట్ చేశారు. అనుకోకుండా అక్కడ ఎవరైతే ఆర్మీ ఉన్నారో ఈ సివిల్ మార్చ్ కండక్ట్ చేస్తున్న పీపుల్ మీద స్టోన్ పెల్టింగ్ చేయడం, అంటే రాళ్ళు విసరడం, దాని తర్వాత పోలీసులు మనకి లేకపోతే ఆర్మీ వాళ్ళు టీయర్ గ్యాస్ ని తీసుకురావడం, ఇవన్నీ జరిగి నెమ్మదిగా అది చంపడం దాకా వెళ్ళిపోయింది అనమాట. సో పీపుల్ ఆర్ డైడ్ ఇన్ దిస్ ఏమంటారు ప్రొటెస్ట్ ఆర్ దిస్ మార్చ్ అని కూడా చెప్పొచ్చు అనమాట. చిన్న ఇన్సిడెంట్ ఏదైతే మనకి కంప్లీట్ గా 3,000 తర్వాత కాలంలో ఇన్ దట్ ఫర్దర్ ఇయర్స్ నియర్లీ 3,500 పీపుల్ ఆర్ డైడ్ బికాస్ ఆఫ్ దీస్ ఇన్సిడెంట్స్ అనమాట. నెక్స్ట్ అట్లాంటిది జరగకుండా ఉండడానికి యుఎస్ఏ ఇన్వాల్వ్ అయింది. యుఎస్ఏ, యూకే అండ్ ఐర్లాండ్ వాళ్ళు కూర్చుని ఈ అగ్రిమెంట్ ని కుదుర్చుకున్నారనమాట. ఎగ్జాక్ట్ గా మనకి ఏ రోజైతే జరిగిందో అందుకని చెప్పేసి దాన్ని గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ అని కూడా పిలవడం జరుగుతుంది దీనికి సంబంధించి. దీంట్లో ఎవరైతే మనకి జాన్ హ్యూమ్ అని చెప్పేసి ఒక పర్సన్ ఉన్నారు చూసారా,
అలాగే గ్యారీ యాడమ్స్ అని చెప్పి ఒక పర్సన్ ఉన్నారు. డేవిడ్ ట్రింబుల్ అని చెప్పేసి ఒక పర్సన్ ఉన్నారు. డేవిడ్ ట్రింబుల్ కి జాన్ హ్యూమ్ కి కూడా 1998 ఆ టైంలో నోబెల్ పీస్ ప్రైజ్, నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారు ఈ అగ్రిమెంట్ కి సంబంధించి. అది మనకి గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ కి సంబంధించిన న్యూస్ గా చెప్పొచ్చు అనమాట. ఆ టైంలో మనకి యుఎస్ఏ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఒక స్టేట్మెంట్ ని మేబీ ఇప్పుడు చెప్పుండొచ్చు. ఇప్పుడు చెప్పడానికి కూడా డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. నిన్నే మనం డిస్కస్ చేసాం కదా, నార్థర్న్ ఐర్లాండ్ కి ఫస్ట్ మినిస్టర్ గా మిషిలీ గారు అపాయింట్ అయ్యారు అని. మిష్లీ ఓ నీల్ ఈజ్ అపాయింటెడ్ రీసెంట్లీ యాజ్ అ ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ నార్థర్న్ ఐర్లాండ్. దాని క్యాపిటల్ బెల్ఫాస్ట్ అని చెప్పేసి కూడా మనం కరెంట్ అఫైర్స్ లో డిస్కస్ చేసాం. సో దాంట్లో కనుక మీరు నోట్ చేసుకున్నట్టయితే ఆ కరెంట్ అఫైర్ ని, దాని కిందే గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ అని చెప్పి పెట్టి, గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్ ఈస్ రిలేటెడ్ టు దట్ నార్థర్న్ ఐర్లాండ్ అండ్ యూకే గా పెట్టుకుంటే సరిపోతుంది. సో అసలు మీకు న్యూస్ లో ఉన్న వర్డ్ కి మీనింగ్ తెలిస్తే ఇట్లాంటివి డైరెక్ట్ గా వచ్చే క్వశ్చన్స్ కాబట్టి ఈజీగా మీరు ఆన్సర్ పెట్టడానికి బాగుంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద కరెంట్ అఫైర్ విచ్ ఈస్ ఇన్ న్యూస్ గుడ్ ఫ్రైడే అగ్రిమెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చూడొచ్చు, ఒక ఇన్స్క్రిప్షన్ కి సంబంధించి కనుగొనడం జరిగింది భారతదేశ పురావస్తు శాస్త్రవేత్తలు. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. ఇండియన్ ఆర్కియాలజిస్ట్ అండ్ రీసెంట్లీ డిస్కవర్డ్ వన్ ఇన్స్క్రిప్షన్ నియర్ ఇన్ ద తెలంగాణ ప్లేస్. సో ఒకసారి అది చూద్దాం. కొత్తగా కనుగొనబడిన 390 సంవత్సరాల నాటి దీపస్తంభం. సో 390 years ఓల్డ్ కలిగిన ఒక లైట్ ల్యాంప్. ఇది 20 feet ఉందంట. ఈ లైట్ ల్యాంప్ వచ్చేటప్పటికి ఎంత ఉందంటే 20 feet, 20 అడుగులు ఎత్తుందంట. సో ఈ స్తంభాన్ని కనుగొన్నారు తెలంగాణలో. అది కూడా తెలంగాణలో ఎక్కడ అంటే మనకి తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని అడవి దేవులపల్లి మండలం ఏదైతే ఉందో, సో అక్కడ ముది మాణిక్యం అనే ప్రదేశంలో దీన్ని కనుగొన్నారు. ఇన్ తెలంగాణ, నల్గొండ డిస్ట్రిక్ట్ అండ్ ద ప్లేస్ ఈస్ కాల్డ్ అడవి దేవులపల్లి మండల్. ముది మాణిక్యం అనే విలేజ్ లో లేదా ఆ ఏరియాలో దీన్ని కనుక్కోవడం జరిగిందనమాట. ఇది ఎవరిని రిప్రజెంట్ చేస్తుందంటే కాశీ విశ్వనాథుని రిప్రజెంట్ చేసేటట్టుగా ఉందంట ఈ ఇన్స్క్రిప్షన్ అనేది, ఈ శాసనం. అంతేకాకుండా ఇది తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్, 2 లాంగ్వేజెస్ లో కూడా దీనికి సంబంధించిన ఇన్స్క్రిప్షన్ ఉంది. అంటే ఈ శాసనంలో ఉన్న భాష తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్, 2 మిక్స్డ్ లాంగ్వేజెస్ లో అక్కడ దాన్ని మనకి మెన్షన్ చేయడం జరిగిందని చెప్తున్నారు. దీన్ని కనుగొన్నది ఎవరు అంటే పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ ఆర్కియాలజీ. సో మనకి పబ్లిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ అండ్ ఆర్కియాలజీ ఏదైతే ఉందో అది, అండ్ హెరిటేజ్, ఈ ఎవరైతే ఈ సభ్యులు ఉన్నారో వీళ్ళు కనుగొనడం జరిగిందనమాట మనకి ఈ ఇన్స్క్రిప్షన్ ని. ఇది కృష్ణా నది పరివాహక ప్రాంతంగా కూడా చెప్తున్నారు. నియర్ బై దట్ కృష్ణా రివర్ బేసన్ దిస్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ ఐడెంటిఫైడ్. అండ్ ఇదే రివర్ బేసన్ దగ్గర, ఇదే కృష్ణా నది తీరం దగ్గర చాళుక్యాస్ ఆఫ్ బాదామికి సంబంధించిన ఇన్స్క్రిప్షన్ ని కూడా గతంలో కనుగొన్నట్టుగా వీళ్ళు చెప్పడం జరిగింది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. సో 390 years ఓల్డ్ కలిగిన ఒక లైట్ ల్యాంప్ పిల్లర్ కి, ఏదైతే 20 feet పిల్లర్ ఉందో ఆ పిల్లర్ కి సంబంధించి ఒక ఇన్స్క్రిప్షన్ ని కనుగొనడం జరిగిందనమాట. ఆ ఇన్స్క్రిప్షన్ తెలుగు తమిళ్ లాంగ్వేజెస్ ని ఇండికేట్ చేస్తుందంట. కాశీ విశ్వనాథుడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుగా, సో ఇది తెలంగాణలోని ముది మాణిక్యం అనే ఏరియాలో కనుగొన్నట్టుగా దీన్ని చెప్తున్నారు. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. అయితే కొన్ని కరెంట్ అఫైర్స్ కో రిలేటెడ్ గా ఉన్నాయి దీనికి, దానికి సంబంధించినవి చూద్దాం. ఇన్ 2023 ఇన్ ఆంధ్రప్రదేశ్ బాపట్ల ఏరియా. సో ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల ఏరియాలో మనకి భావన్ నారాయణ స్వామి టెంపుల్ అని చెప్పేసి ఉంది. ఈ భావన్ నారాయణ స్వామి టెంపుల్ దగ్గర కాకతీయ రూలర్స్ రుద్రమ్మదేవి గారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో ఒక శాసనాన్ని కనుగొనడం జరిగింది. అది 12th century ఇన్స్క్రిప్షన్ గా కూడా, అంటే దాదాపుగా 12వ శతాబ్ద ప్రాంతానికి సంబంధించిందిగా చెప్తున్నారు అనమాట. ఇది 2023లో ఉంది. అలాగే ప్రైమ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్, సో ప్రధానమంత్రి తనకు తాను ఒక ఇన్స్క్రిప్షన్ పేరుని ప్రకటించడం జరిగింది. ఆయన చెప్పడం జరిగింది. ఆ పేరు వచ్చేటప్పటికి ఉత్తర మేరూరు ఇన్స్క్రిప్షన్. ఉత్తర మేరూరు ఇన్స్క్రిప్షన్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు ఏరియా అండ్ విచ్ మెయిన్లీ ఇంప్లైస్ అబౌట్ సెల్ఫ్ గవర్నింగ్. సో మనకి ఏదైతే మనకి సెల్ఫ్ గవర్నింగ్ కి సంబంధించిన ప్రిన్సిపల్స్ ఉంటాయో అలాంటి వాటిని స్వపరిపాలన అంటాం కదా, ఆ కాన్సెప్ట్ ని ఈ ఉత్తర మేరూరు ఇన్స్క్రిప్షన్ అనేది రిప్రజెంట్ చేస్తుందంట. ఇది దాదాపుగా 1100 సంవత్సరాల క్రితంది, 1100 years ఓల్డ్ది. అండ్ చోళా డైనాసిటీకి సంబంధించిన ప్రాణాంతక చోళా అనే పర్సన్ దీన్ని వేయించారని కూడా చెప్తా ఉంటారు. సో ఇన్స్క్రిప్షన్, అలాంటి ఉత్తర మేరూరు ఇన్స్క్రిప్షన్ అనేది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఒక సందర్భంలో చెప్పడం వల్ల ఇది కూడా న్యూస్ లోకి వచ్చింది. ఉత్తర మేరూరు ఇన్స్క్రిప్షన్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ తమిళనాడు, చోళాస్ కి సంబంధించింది.
ఆంధ్రప్రదేశ్‌లో మనకి భావన్నారాయణ స్వామి టెంపుల్ దగ్గర 12th సెంచరీ ఇన్‌స్క్రిప్షన్ అనేది కనుగొనబడింది. అది కాకతీయ రూలర్స్‌కి సంబంధించింది. అండ్ రీసెంట్‌గా తెలంగాణలోని అడవిదేవులపల్లి అనే ప్రాంతంలో సో మనకి కనుక్కున్న ఒక ఏదైతే దీపస్తంభం ఉందో అది తెలుగు, తమిళ్ లాంగ్వేజ్‌లో ఉంది. కాశీ విశ్వనాథునికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట దాంట్లో. అంతేకాకుండా రివిజన్ ఆఫ్ కరెంట్ అఫైర్ చూడండి. నిన్న డిస్కస్ చేశాం కదా! ఎపిగ్రఫీ మ్యూజియం అని చెప్పేసి. ఇండియాస్ ఫస్ట్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ అండ్ సూన్ విల్ స్టార్ట్ ఇన్ సాలార్జంగ్ మ్యూజియం వెస్ట్ బ్లాక్. సాలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్‌లోని వెస్ట్ బ్లాక్‌లో మనకి ఎవరైతే యూనియన్ మినిస్టర్ ఆఫ్ టూరిజం పర్యాటక శాఖ మంత్రి ఉన్నారో సో కిషన్ రెడ్డి గారు ఆయన నిన్న ప్రారంభించడం జరిగిందనమాట. సో ఫస్ట్ ఫౌండేషన్స్ తోని ప్రారంభించారు ఎపిగ్రఫీ మ్యూజియం కి సంబంధించి. అది ఒక కరెంట్ అఫైర్ గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా చాలా ఇనిషియేషన్స్ జరుగుతున్నాయని కూడా మనం డిస్కస్ చేసాం. మనకి కామాఖ్య టెంపుల్ అని చెప్పేసి అస్సాంలో ఉంది. అస్సాంలోని ఈ కామాఖ్య టెంపుల్ ఏదైతే ఉందో దాని యొక్క కారిడార్ ని ప్రారంభించిన వ్యక్తి ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. అదే అస్సాంలోని దిబ్రుగర్ అనే ప్రాంతంలో మనకి ఫస్ట్ ఇండియాస్ యోగా అండ్ నార్త్ ఈస్ట్ ఇండియా నేచర్ అండ్ యోగాకి సంబంధించి నేచురోపతి అండ్ యోగాకి సంబంధించిన ఇన్స్టిట్యూట్ ని ఎవరు ప్రారంభించారు? మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కి సంబంధించిన సర్బానంద సోనోవాలా గారు. అలాగే ఆయనతో పాటుగా అస్సాం చీఫ్ మినిస్టర్ అయిన మనకి ఎవరైతే హిమాంత బిశ్వ శర్మ గారు ఉన్నారో వీళ్ళిద్దరూ కలిసి ప్రారంభించారు. అయితే కామాఖ్య టెంపుల్ ఏ హిల్స్ దగ్గర ఉందని చెప్పుకున్నాం మనం, నీలాంచల్ కొండల దగ్గర ఉంది అని కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. భారతదేశంలోని 51 శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం కామాఖ్య టెంపుల్ అన్నమాట. ఇన్ ఇండియా వాట్ ఎవర్ ద 51 శక్తి పీఠాస్ ఆర్ దేర్, అమాంగ్ ద 51 శక్తి పీఠాస్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ శక్తి పీఠ Kamakya temple, and that Kamakya temple corridor is inaugurated by Prime Minister Narendra Modi garu in Assam area ga చెప్పొచ్చు. అండ్ దిబ్రుగర్ లోనేమో నేచురోపతి యోగా ఇన్స్టిట్యూట్ ని సర్బానంద సోనోవాలా గారు మిగతా వాళ్ళు ఇనాగ్రేట్ చేశారు. ఇదే ప్రైమ్ మినిస్టర్ మనకి గోవాలో ఓఎన్జీసీ యొక్క సీ సర్వైవల్ సెంటర్ అనేది ప్రారంభించారు. నేషనల్ పర్మనెంట్ టెక్నాలజీ సెంటర్ అనే దాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు. ఇవన్నీ రివిజన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ లో గుర్తు పెట్టుకోండి. ఇవి 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కు గుర్తు పెట్టుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ రోజు కరెంట్ అఫైర్ దీపస్తంభానికి సంబంధించింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్ గా తీసుకోవచ్చు, నేషనల్ ఓరియంటెడ్ గా తీసుకోవచ్చు. మనకి సంబంధించి ఇది నేషనల్ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్, బట్ మయన్మార్ అనేది ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఇది ఇంటర్నేషనల్ గా కూడా చెప్పొచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి. యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఒక డెసిషన్ ని తీసుకోవడం జరిగిందనమాట. అదేంటంటే ఇండియాకి మయన్మార్ కి మధ్యలో ఏదైతే బోర్డర్ ఏరియా ఉందో అక్కడ ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేయనున్నారు. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. ఇండో మయన్మార్ సరిహద్దుల్లో భారత కంచె వేయనుంది. ఇండియా టు ఫెన్స్ ఇండియా మయన్మార్ బోర్డర్. ఇండియా మయన్మార్ కి సంబంధించి దాదాపుగా 1643 కిలోమీటర్స్ తోటి మనకి బోర్డర్ అనేది ఉందన్నమాట. ఎస్పెషల్లీ మనకి బోర్డర్ ని అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ అండ్ దాంతో పాటుగా మణిపురం, మిజోరం స్టేట్స్ అనేవి షేర్ చేసుకుంటున్నాయి. ఈవెన్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ నాగాలాండ్, మణిపూర్, మిజోరం ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ షేరింగ్ బోర్డర్ విత్ మయన్మార్ విత్ 1643 కిలోమీటర్స్ లెంత్. ఇక్కడ ఇండియా ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేయనుంది. సో ఇప్పుడు సడన్ గా ఫెన్సింగ్ ఎందుకు అనే దానికి రీజన్స్ చూద్దాం. ఒకసారి ఇక్కడ చూడండి. కరెంట్లీ హ్యాజ్ అ ఎఫ్ఎంఆర్. సో ఈ ఏరియాలో మనకి ఎఫ్ఎంఆర్ యాక్ట్ అనేది పనిచేస్తుంది అనమాట. ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్ గా చెప్తాం. ఎఫ్ఎంఆర్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్. దీన్ని ఇండియా 2018 లో ఇంట్రడ్యూస్ చేసింది ఇన్ ద పార్ట్ ఆఫ్ ఏమంటారు యాక్ట్ ఈస్ట్ పాలసీ. యాక్ట్ ఈస్ట్ పాలసీ అనే విధానంలో 2018 లో వీఆర్ ప్రొవైడెడ్ అ ఫెసిలిటీ టు మయన్మార్ ఆన్ ద నేమ్ ఆఫ్ ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్ విచ్ ఈస్ నోన్ ఎస్ అ ఎఫ్ఎంఆర్ యాక్ట్. సో ఈ ఎఫ్ఎంఆర్ యాక్ట్ ప్రకారం ఏమవుతుందంటే సపోజ్ ఇది ఇండియా అనుకోండి, ఇది మయన్మార్ అనుకోండి. సో ఇది ఒక కంట్రీ, ఇది ఒక కంట్రీ. సో ఈ కంట్రీ నుంచి కంట్రీకి వెళ్ళాలి అంటే మనకి విసా అనేది కావాలి, ఆ పర్మిట్ అనేది కావాలి. సో జనరల్ గా ఇండియా టు మయన్మార్ మధ్యలో ఏమవుతుంది అంటే దాదాపుగా 16 కిలోమీటర్స్, ఇటు నుంచి 16 కిలోమీటర్లు, ఇటు నుంచి 16 కిలోమీటర్లు ఫ్రీ మూవ్మెంట్ అనేది ఉందన్నమాట. సో మయన్మార్ వాళ్ళు ఎవరైనా సరే మన బోర్డర్ నుంచి, ఈ బోర్డర్ నుంచి 16 కిలోమీటర్స్ వరకు రావచ్చు. సో వితౌట్ విసా, వితౌట్ పర్మిషన్ దే కెన్ ఎంటర్ అప్ టు దట్ 16 కిలోమీటర్స్ బోర్డర్ ఏరియా నుంచి అక్కడి వరకు కూడా రావచ్చు అనమాట. ఆన్ ద నేమ్ ఆఫ్ ఫ్రీ మూవ్మెంట్ రెజిమ్ గా చెప్తున్నారు. ఇది యాక్ట్ ఈస్ట్ పాలసీ ప్రకారం తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 2021లో మయన్మార్ పొలిటికల్ గేమ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా చేంజ్ అయింది. మిలిటరీ వర్సెస్ అక్కడున్న ప్రెసెంట్ అదే ఏదైతే గవర్నమెంట్ ఉందో ఆ గవర్నమెంట్ కి మధ్యలో క్లాషెస్ వచ్చాయి. ఆంగ్ సాన్ సుకీ ఎవరైతే మయన్మార్ లీడర్ ఉన్నారో వాళ్ళని మిలిటరీ క్యాప్చర్ చేసింది. సో ఇవన్నీ జరిగిన తర్వాత
మయన్మార్ నుంచి చాలా మంది రిఫ్యూజీస్, శరణార్థులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మనకి ఇండియా లోపలికి రావడం స్టార్ట్ అయిపోయిందనమాట. ఎస్పెషల్లీ వీళ్ళలో ఎక్కువగా ఉన్నది ఎవరు అంటే రోహింగ్యాస్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. వీళ్ళు చాలా ఫేమస్ అండి. సో ఈ క్వశ్చన్ కూడా మనకి చాలా సార్లు డైరెక్ట్ గా ఈవెన్ మనకి ఇండియా యొక్క టఫెస్ట్ ఎగ్జామ్స్ లో కూడా అడిగిన దాఖలాలు ఉన్నాయన్నమాట. సో అలాంటి క్వశ్చన్స్ ని కూడా అడిగారు. రోహింగ్యాస్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. రోహింగ్యాస్ ఆర్ నథింగ్ బట్ ఆ మైగ్రేటెడ్ పీపుల్ ఫ్రమ్ దట్ మయన్మార్ ఏరియా. మయన్మార్ నుంచి వచ్చిన వలసదారుల్లో ఉన్న వాళ్ళే ముఖ్యమైన వాళ్ళు రోహింగ్యాస్ గా చెప్తాం. సో ఈ రోహింగ్యాసే కాకుండా ఇక్కడ మనకి మణిపూర్ ఏరియా ఉంది చూసారా, కేవలం ఈ మణిపూర్ ఏరియాలో ఈ ఇష్యూస్ జరుగుతున్న టైంలో 700 మెంబర్స్ ఇల్లీగల్ గా ఇండియాలోకి ఇమిగ్రేట్ అయ్యారు. 700 మంది అక్రమంగా ఈ ప్లేసుల్లోకి వచ్చి ఉన్నారని చెప్పేసి మణిపూర్ చీఫ్ మినిస్టర్ అయిన ఎన్ బిరేన్ సింగ్ గారు కూడా చెప్పారనమాట. సో దీని వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే మణిపూర్ లో ఇప్పటికే ఒక ఇష్యూ జరుగుతుంది, మీకు ఆల్రెడీ తెలుసు. కుకీకి మియాతీలకి మధ్యలో మనకి ఇష్యూ అనేది జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ అండి. మణిపూర్ యొక్క ట్రైబ్స్ ని ఏమని చెప్పేసి పిలుస్తారంటే దే ఆర్ కాల్డ్ యాజ్ అ కుకీస్ అన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇట్లా రావడం వల్ల ఇంటర్నల్ గా మనకి చాలా ప్రాబ్లం అనేది వస్తుంది. సెక్యూరిటీ థ్రెట్ అనేది మనకి ముఖ్యంగా ఏర్పడుతుంది. అండ్ మయన్మార్ కి ఇవన్నీ ఏవైతే నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ ఇవన్నీ సెన్సిటివ్ ఏరియాస్, ట్రైబల్ ఓరియంటెడ్ ఏరియాస్ అని. సో ఈ వీటికి గనక ఇప్పుడు మనం సరిగ్గా ప్రొటెక్షన్ ఇవ్వలేకపోతే ఎఫ్ఎంఆర్ యాక్ట్ పక్కన పెట్టి ఇక్కడున్న ఏరియాస్ ఇండియాకి ప్రాబ్లమేటిక్ గా తయారవుతాయి అనేది ఒక చిన్న భావన. దెర్ ఇస్ అ one kind of intent from that government of India, that is whatever that Manipur, Nagaland and Arunachal Pradesh areas are there, they are the border areas, they are that issue related areas, they are mainly tribal oriented areas. So that's why government want to protect these areas by in the terms of fencing this land అన్నమాట. సో ఈ ఏరియాస్ ని ఫెన్స్ చేయడం ద్వారా కాపాడుకోవాలి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ముఖ్య ఉద్దేశంగా కూడా ఉంది. అందుకని హోమ్ మినిస్ట్రీ ఇప్పుడు మనకి ఈ నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ మణిపూర్ దగ్గర ఈ ఏరియా కనిపిస్తుంది కదా మీకు, మోరే అనే ఏరియా. సో ఇక్కడ 10 కిలోమీటర్స్ వరకు ఫెన్సింగ్ కంప్లీట్ అయిపోయింది, మిగతాదంతా కూడా కంప్లీట్ చేయనున్నారనమాట. అది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గా కూడా చెప్తున్నారు. మయన్మార్ లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల, పొలిటికల్ ప్రాబ్లమ్స్ వల్ల అక్కడి నుంచి ఇల్లీగల్ గా ఎక్కువైపోతున్నారు ఇండియాలోకి మైగ్రెంట్స్ అనే వాళ్ళు. అండ్ ఇండియాకి కూడా ఇటు సైడ్ బార్డర్ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సో దే వాంట్ టు సార్ట్ అవుట్ బై ఫెన్సింగ్ మెథడ్ అన్నమాట. అంతకు మించి ఇక్కడ మయన్మార్ మనకి కంప్లీట్ గా ప్రాబ్లం క్రియేట్ చేస్తుందని కాదు, మనకి మయన్మార్ కి మధ్య అంత పెద్దగా పొలిటికల్ ఇష్యూస్ అనేవి ఏమీ లేవు. అలాగే మయన్మార్ కి సంబంధించి ఇంపార్టెంట్ రివర్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇరావాడి రివర్ అని చెప్పేసి ఉంది. సో ఇది మయన్మార్ కి సంబంధించి ఇంపార్టెంట్ నది అన్నమాట. అలాగే ఆర్కన్ యోమా అని కూడా పిలవచ్చు, లేదా అరాకనా యోమా అని చెప్పేసి పిలవచ్చు. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ మౌంటైన్స్ ఇన్ మయన్మార్ ఏరియా. మయన్మార్ లో ఈ అరాకనా యోమా మౌంటైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ మౌంటైన్స్ వల్లే ఇండియాలోకి నార్త్ ఈస్ట్ విండ్స్ లేదా ఈశాన్య ఋతుపవనాలు వస్తాయని కూడా చెప్తారు. అది డైరెక్ట్ క్వశ్చన్ కూడా. ఇవి ఇండియాకి మయన్మార్ కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అయితే ఒక్కొక్కసారికి మనకి ఎగ్జామ్ లో కొన్ని డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. మీరు అడగచ్చు కూడా, ఎఫ్ఎంఆర్ అన్నారు బానే ఉంది, యాక్ట్ ఈస్ట్ పాలసీ అన్నారు, ఇది ఏంటి అని చెప్పేసి. యాక్ట్ ఈస్ట్ పాలసీ అనే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2014 లో తీసుకొచ్చింది. మన నైబరింగ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ మనకి సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, ఈశాన్య రాష్ట్రాలు, ఆగ్నేయ ఆసియా దేశాలు, ఇలాంటి వాటిని మనతో రిలేషన్షిప్ ని పొలిటికల్ గా, ఎకనామికల్ గా పెంచుకోవడానికి ఇండియా 2014 లో తీసుకొచ్చిన మెయిన్ పాలసీ ఏంటి అంటే యాక్ట్ ఈస్ట్ పాలసీగా చెప్తాం. కాకపోతే ఇండియాలో గతంలోనే లుక్ ఈస్ట్ పాలసీ అనేది ఉందన్నమాట. లుక్ ఈస్ట్ పాలసీని 1992లో అప్పట్లో ప్రైమ్ మినిస్టర్ అయిన పివి నరసింహారావు గారు తీసుకొచ్చారు. 1992లో పివి నరసింహారావు గారు మనకి 1991లో రష్యాకి సంబంధించి కొంచెం కోల్డ్ వార్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ప్రపంచంలో కంట్రీస్ అన్నిటికీ కూడా డిస్టర్బెన్స్ అనేది ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇండియా ఏంటి, మన సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ తో ఒక స్ట్రాంగ్ రిలేషన్షిప్ ని పెంచుకోవాలన్న ఉద్దేశంతో అప్పట్లోనే మనం లుక్ ఈస్ట్ పాలసీని తీసుకొచ్చాం. దీన్ని కొంచెం మాడిఫై చేసుకుని మన వాళ్ళు 2014లో యాక్ట్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చారు. ఈ రెండు పాలసీల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశానికి ఏవైతే ఆగ్నేయ ఆసియా దేశాలు, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటితో ఎకనామికల్ గా, కల్చరల్ గా, పొలిటికల్ గా కూడా ఒక మంచి టైఅప్ ని మెయింటైన్ చేయాలి అనేది ఇండియాకు ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగంగానే దీంట్లో భాగంగానే మయన్మార్ కి మనం ఎఫ్ఎంఆర్ అనే ఒక ఫెసిలిటీని కూడా ఇచ్చాం. బట్ మనకున్న కొన్ని ప్రయారిటీస్ దృష్ట్యా దాన్ని వెనక్కి తీసేసుకుంటున్నాం.
ఈవెన్ మనకి ఇదే ఓరియంటెడ్ లో అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అని చెప్పేసి ఉంది. ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి, అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. దీంట్లో ఇండియా మెంబర్ కాదండి. ఇండియా ఈజ్ నాట్ అ మెంబర్ ఇన్ ఏషియన్ సమిట్ అన్నమాట. బట్ ఇది మీటింగ్ జరిగినప్పుడల్లా ఇండియా కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంటది. ఇండియా కూడా ఈ మీటింగ్స్ కి అటెండ్ అవ్వడం జరుగుతూ ఉంటది. ఇది మెయిన్ ఓరియంటేషన్. ఎందుకంటే సేమ్ వీటికి లాగే ఈ ఆబ్జెక్ట్ కూడా సేమ్ అన్నమాట. లావోస్, బ్రునై, మయన్మార్, థాయిలాండ్, సో ఇలాంటి కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి మెయిన్ గా ఏషియన్ సమిట్ లో మెంబర్స్ గా ఉంటారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అప్డేట్ అండి. ఇండియాకి మయన్మార్ కి మధ్యలో ఫెన్సింగ్ అనేది రాబోతుంది. ఈ బోర్డర్స్ కి ప్రత్యేకంగా నేమ్ అంటూ లేదు. ఇండియా బంగ్లాదేశ్ కి సంబంధించి అతిపెద్ద ల్యాండ్ బోర్డర్ ఉంది. మన చుట్టుపక్కల కంట్రీల్లో లాంగెస్ట్ ల్యాండ్ బోర్డర్ ని షేర్ చేసుకుంటుంది ఇండియాతో ఏది అంటే బంగ్లాదేశ్ గా చెప్పొచ్చు అనమాట. అండ్ ఇండియాకి పాకిస్తాన్ కి మధ్య ఉన్న బోర్డర్ ని ర్యాట్ క్లీఫ్ అని చెప్పేసి పిలుస్తారు. ఇండియాకి చైనాకి మధ్య ఉన్న బోర్డర్ ని మెక్ మోహన్ అంటారు. ఇండియాకి శ్రీలంకకి సంబంధించి పాక్ స్ట్రైట్ అంటారు. అండ్ భూటాన్ కి సంబంధించి కానీ, నేపాల్ కి సంబంధించి కానీ, ఈవెన్ మయన్మార్ కి సంబంధించి కానీ స్పెసిఫిక్ గా నేమ్స్ అంటూ ఏం లేవు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ సో ఒకసారి వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ని కూడా డిస్కస్ చేద్దాం. రీసెంట్లీ జనరల్ ఉపేంద్ర ద్వివేది హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. సో వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా రీసెంట్ గా అపాయింట్ అయిన వ్యక్తి జనరల్ ఉపేంద్ర ద్వివేది గారుగా చెప్పొచ్చు అనమాట. సో నెక్స్ట్ ఈయన ఎవరిని రీప్లేస్ చేశారో చూడండి. సో మనకి ఎవరైతే ఎంవి సుచేంద్ర కుమార్ గారు ఇది వరకు మనకి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఉండేవాళ్ళు అనమాట. సో ఆ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఎవరైతే సుచేంద్ర కుమార్ గారు ఉన్నారో ఆయనని రీప్లేస్ చేసింది ఇప్పుడు ఎవరు, ఉపేంద్ర ద్వివేది గారు ఎవరైతే ఉంటారో సో ఆయన రీప్లేస్ చేశారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి చూడండి, మనకి ఈయనకి గతంలో రీసెంట్ గా మనకి పరమ విశిష్ట సేవా మెడల్ అనేది కూడా వచ్చిందనమాట. పరమ విశిష్ట సేవా మెడల్ అనేది ఎవరికి వచ్చింది, ఉపేంద్ర ద్వివేది గారికి రావడం జరిగింది. అలాగే మనకి ప్రజెంట్ ఎవరైతే సిడిఎస్ చీఫ్ ఉన్నారో, సో సిడిఎస్ చీఫ్ వచ్చేటప్పటికి అనిల్ చౌహాన్ గారు ఉన్నారు. నావీకి సంబంధించి ఎక్కువగా అప్డేట్స్ వస్తా ఉన్నాయి. నావీ అడ్మిరల్ గా హరికుమార్ గారు ఉన్నారు. అలాగే అనిల్ చౌహాన్ గారు వచ్చేటప్పటికేమో సిడిఎస్ స్టాఫ్ కి సంబంధించి చీఫ్ గా ఉండడం జరిగింది అనమాట. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ గా చెప్పొచ్చు. సో ఇవి ఓవరాల్ గా మీరు గుర్తు పెట్టుకోవాల్సిన మెయిన్ థింగ్స్ కరెంట్ అఫైర్స్ లో. సిడిఎస్ చీఫ్ అనిల్ చౌహాన్ గారు, ఇండియన్ నావీ అడ్మిరల్ ఆర్ హరికుమార్ గారు. అయితే ఇక్కడ ఆర్మీకి సంబంధించి చెప్పుకుంటున్నాం. సో మనకి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా ఎవరు అపాయింట్ అవుతున్నారు రీసెంట్ గా, ఉపేంద్ర ద్వివేది గారు. ఈయనకి గతంలో పరమ విశిష్ట సేవా మెడల్ వచ్చింది. ఈయన సుచేంద్ర కుమార్ గారిని రీప్లేస్ చేస్తున్నారు. అలాగే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ కూడా త్వరలో ఉన్నాయి కాబట్టి మనకి కొన్ని అపాయింట్మెంట్స్ అయ్యాయి కదా. సో ఎస్ఎస్సి జీడీ భాగంగానే మనకి ఐటీబీపీ, బిఎస్ఎఫ్ ఇవన్నీ చెప్పొచ్చు అనమాట. సో వాళ్ళకి సంబంధించి కొన్ని అపాయింట్మెంట్స్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి మీకు చూసుకోండి, యూజ్ అవుతుంది అది. సో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి ఇప్పుడు మనకి డైరెక్టర్ జనరల్ గా నితిన్ అగర్వాల్ గారు ఉన్నారనమాట. సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్డ్ ప్రొటెక్షన్ పోలీస్ ఫోర్స్ ఏదైతే ఉందో అనీష్ దయాల్ సింగ్ గారు ఉన్నారు. సిఐఎస్ఎఫ్ చాలా సార్లు మనం చెప్పుకున్నాం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కి ఫస్ట్ విమెన్ డైరెక్టర్ జనరల్ గా నీనా సింగ్ గారు అపాయింట్ అయ్యారు. ఈమె రాజస్థాన్ క్యాడర్ కి సంబంధించిన వ్యక్తి. ఫస్ట్ విమెన్ ఐపీఎస్ ఆఫీసర్ ఫ్రమ్ రాజస్థాన్ అని కూడా మనం నీనా సింగ్ గారి గురించి డిస్కస్ చేశాం గతంలో. అలాగే నెక్స్ట్ సహస్ర సీమా బిల్ కి మనకి దల్జిత్ సింగ్ గారు, సహస్ర సీమా బల్ ఎస్ఎస్బి కి దల్జిత్ సింగ్ గారు, సిఐఎస్ఎఫ్ కి నీనా సింగ్ గారు, సిఆర్పిఎఫ్ కి అనీష్ దయాల్ సింగ్ గారు, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి నితిన్ అగర్వాల్ గారు మనకి రీసెంట్ గా హెడ్స్ గా ఉన్నారనమాట. అదే గనక మనం ఇది చూసుకున్నట్టయితే ఆర్మీ స్టాఫ్ కి సంబంధించి వైస్ చీఫ్ గా జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు అపాయింట్ అవ్వడం జరిగింది. దిస్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, మనకి ముఖ్యమంత్రి వయోశ్రీ యోజన. ముఖ్యమంత్రి వయోశ్రీ యోజన, దిస్ ఈస్ అ స్కీమ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు దట్ మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్. మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ ఈ పథకాన్ని స్టార్ట్ చేసింది విత్ ద ఎస్టిమేషన్ బడ్జెట్ ఆఫ్ 480 crores, 480 కోట్లతో మనకి వయోశ్రీ యోజన అనే దాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఎందుకు ఇది? సిటిజన్స్ సఫరింగ్ ఫ్రమ్ ఫిజికల్ ఆర్ మెంటల్ డిజబిలిటీస్. మహారాష్ట్రలో 65 years ఏజ్ ఎవరికైతే ఉందో లేదా అంతకన్నా ఎక్కువ ఏజ్ ఎవరికైతే ఉందో సో వాళ్ళకి సంబంధించి ఎవరైతే మెంటల్ గా కానీ, మానసికంగా కానీ, ఫిజికల్ గా కానీ డిజేబుల్డ్ గా ఉన్నారో అలాంటి వాళ్ళకి పర్ మంత్ వచ్చేటప్పటికి 3000 రూపీస్ ని ఇవ్వడం జరుగుతుంది ఈ వయోశ్రీ యోజన కింద. దీనివల్ల అప్రాక్సిమేట్ గా 15 lakhs మహారాష్ట్ర సిటిజన్స్, 15 లక్షల మంది మహారాష్ట్రకు సంబంధించిన జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఉపయోగకరంగా ఉంది అని కూడా చెప్తున్నారు. అదే ముఖ్యమంత్రి వయోశ్రీ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. మహారాష్ట్ర యొక్క చీఫ్ మినిస్టర్ గా ఏకనాథ్ షిండే గారు ఉన్నారు.
మహారాష్ట్ర యొక్క గవర్నర్ గా రమేష్ బయాస్ గారు ఉన్నారు. అండ్ ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2024 అనేవి తమిళనాడులో జరిగితే టాపర్ గా ఉన్నది మనకి ఎవరు అంటే మహారాష్ట్ర. అందులో టాప్ రావడం మహారాష్ట్రదైంది. వీర మాతంగయ్య అనేది దీని యొక్క మాస్కెట్ గా ఉంది. నెక్స్ట్ వన్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఆఫ్ 2024 2 పార్ట్స్ కింద జరుగుతున్నాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేటప్పటికి లడాక్ లో జరుగుతుంది. సెకండ్ పార్ట్ వచ్చేటప్పటికి మనకి జమ్మూ కాశ్మీర్ లో జరుగుతుంది. ఇక్కడ లడాక్ లో లే అయితే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో గుల్మార్గ్ అనే ప్రదేశంలో జరుగుతుంది. అయితే ఫస్ట్ పార్ట్ అనేది రీసెంట్ గా కంప్లీట్ అయింది. సో రీసెంట్ గా కంప్లీట్ అయిన దాంట్లో కూడా మహారాష్ట్ర టాప్ లో ఉంది ప్రెసెంట్. సో ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ విచ్ ఈస్ కండక్టెడ్ ఇన్ లడాక్ ఇన్ లే ఏరియా అండ్ మహారాష్ట్ర ఈజ్ ఇన్ ద టాప్ మోస్ట్ ప్లేస్ ఇన్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్. ఫస్ట్ పార్ట్ లో మహారాష్ట్ర టాప్ లో ఉంది. కంప్లీట్ అయ్యాక ఏ స్టేట్ వస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. దీనికి యొక్క మ్యాస్కట్ వచ్చేటప్పటికి స్నో లెపర్డ్ లేదా మంచు చిరుతపులు అన్నమాట. అలాగే నెక్స్ట్ వన్, కొన్ని రివిజన్స్ చూద్దాం. నేను ఆల్రెడీ చెప్పాను మీకు మరాఠా న్యూ ఇయర్ కి సంబంధించి గుడి పడ్వా అని చెప్పేసి పిలుస్తారని. అలాగే మహారాష్ట్రలో లావానీ డాన్స్ ఏదైతే ఉంటుందో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఫోక్ డాన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. అండ్ యునెస్కోకి టెంటేటివ్ లిస్ట్ లో ఇండియన్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిన ప్లేస్ ఏది అంటే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఇండియా ప్లేస్ మనకి మహారాష్ట్రలో ఉంది. అలాగే తడోబా అంధేరి టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలో చాలా ఫేమస్ ఈ పులి సంరక్షణ కేంద్రం. నెక్స్ట్ సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, చందోలి నేషనల్ పార్క్, ఇవన్నీ కూడా మహారాష్ట్రలో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ గా చెప్తాం. అండ్ మహారాష్ట్రలో ఇంపార్టెంట్ సిటీస్ వచ్చేటప్పటికి వన్ ఈజ్ నథింగ్ బట్ నాసిక్, వేర్ గోదావరి రివర్ ఈస్ ఆరిజినేటెడ్. గోదావరి నది అనేది పుట్టింది ఎక్కడ అంటే నాసిక్ లో. ఇక్కడ కూడా కుంభమేళా జరుగుతుంది. కుంభమేళా 4 ప్లేసెస్ లో జరుగుతుంది. వన్ ఆఫ్ ద ప్లేస్ గోదావరికి నాసిక్ లో కూడా జరుగుతుంది అనమాట. అలాగే ఆరెంజ్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి నాగ్పూర్ ని పిలుస్తారు, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్ర ఏరియాగా చెప్పొచ్చు అనమాట. ఇదే గోదావరి రివర్ కి మహారాష్ట్రలో మనకి జైక్వాడి ప్రాజెక్ట్ లేదా పైథాన్ అనే ఒక ప్రాజెక్ట్ ని కూడా కన్స్ట్రక్ట్ చేయించడం జరిగింది. సో ఇవి ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు. ఇదే కాకుండా మహారాష్ట్ర ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ బోర్ఘాట్. బోర్ఘాట్ అనే ఏరియాకి నెక్స్ట్ వచ్చేటప్పటికి థాల్ఘాట్ అనే ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద కనెక్టివిటీస్ ఇన్ మౌంటైన్స్ అన్నమాట. తాల్ఘాట్, బోర్ఘాట్, ముంబై, పూణే, నాసిక్ లాంటి ఏరియాస్ ని కలుపుతాయి. ఇవి మహారాష్ట్ర దగ్గర ఉన్నాయన్నమాట. మహారాష్ట్రలో వెస్టర్న్ ఘాట్స్ ని సహ్యాద్రి అని కూడా పిలుస్తారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మహారాష్ట్ర స్టాటిక్ జీకే. దిస్ ఈజ్ అ రివిజన్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. ప్రజెంట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ముఖ్యమంత్రి వయోశ్రీ యోజన. సో ఎవరు స్టార్ట్ చేశారు? మహారాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఫర్ ద సిటిజన్స్ సఫరింగ్ ఫ్రమ్ ద ఫిజికల్ ఆర్ మెంటల్ డిజబిలిటీ విత్ ద ఏజ్ ఆఫ్ 65 years ఆర్ అబోవ్ 65 years ఏజ్. సో ఇది అండి. సో నెక్స్ట్ అప్డేట్స్ చూడండి. ఇంకొక 1 లైనర్ కరెంట్ అఫైర్. హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ అనే దాన్ని రీసెంట్ గా ఐఐటి కాన్పూర్ అనేది మనకి ప్రారంభించడం జరిగింది. సో హూ ఇనాగ్రేటెడ్ ఆర్ హూ ఇంట్రడ్యూస్డ్ దట్ హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్? ఐఐటి కాన్పూర్. సో దీని యొక్క లెంత్ వచ్చేటప్పటికి 24 meters గా చెప్తున్నారు అనమాట. జిగర్ తాందా అని దీనికి నేమ్ పెట్టారు. సో దిస్ టన్నెల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ జిగర్ తాందాగా పిలుస్తున్నారు. బాలిస్టిక్ మిసైల్స్ కావచ్చు, క్షిపణులు, జెట్ ఫ్లైట్స్ ఇలాంటి వాటిని దీంట్లో టెస్ట్ చేస్తారంట. ఆ ప్రాసెస్ కి దీన్ని యూజ్ చేయబోతున్నట్టుగా కూడా చెప్తున్నారు. సో దానికి సంబంధించిన అప్డేట్ అండి ఇది. సో ఇలాంటివి వచ్చినప్పుడు ఏంటంటే జనరల్ గా ఎవరు దేన్ని ఇంట్రడ్యూస్ చేశారో దానికి ఏమన్నా స్పెసిఫికేషన్ ఉందా అలాంటివి అడుగుతా ఉంటారు. సో అవి చూసుకుంటూ ఉండండి. అలాగే ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్, లాంగెస్ట్ రోడ్ టన్నెల్, హైయెస్ట్ రోడ్ టన్నెల్ ఇలాంటివి కూడా చూసుకోండి మీరు. హైయెస్ట్ రోడ్ టన్నెల్ ఇన్ ఇండియా కింద అటల్ టన్నెల్ అనే దాన్ని చెప్తాం అనమాట. సో అటల్ టన్నెల్ అనేది భారతదేశంలోనే అత్యంత ఎత్తులో ఉన్న రోడ్డు సొరంగంగా చెప్తాం. ఈ అటల్ టన్నెల్ అనేది ఏ స్టేట్ లో ఉంది అని అడిగితే హిమాచల్ ప్రదేశ్. ఏ పాస్ దగ్గర ఉంది, ఏ కనుమ దగ్గర ఉంది అని అడిగితే రోహతంగ్ పాస్. అదే రైల్వే టన్నెల్ వస్తే గనక ఇండియాలో మనకి జవహర్ లాల్ నెహ్రూ టన్నెల్ అనేది చాలా లాంగెస్ట్ రైల్వే టన్నెల్ గా చెప్తాం అనమాట. ఇది జమ్మూ కాశ్మీర్ లో ఉంది. జమ్మూ కాశ్మీర్ లో ఇది బనీహాల్ పాస్ అని చెప్పేసింది, బనీహాల్ కనుమ అక్కడ లొకేట్ అయి ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ సెలా టన్నెల్ అని చెప్పేసి ఇంకొక టన్నెల్ ని నార్త్ ఈస్ట్ ఇండియా దగ్గర నిర్మిస్తున్నారు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం కి కనెక్టివిటీగా. సో ఇవి జీకే ఓరియంటెడ్ లో గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్, నయీబ్ బుకేల్ ఎవరైతే ఉన్నారో హ్యాస్ బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఎల్ సెల్వెడార్ కంట్రీ. సో ఎల్ సెల్వెడార్ కి తిరిగి అధ్యక్షులుగా ఎన్నికైన పర్సన్ ఎవరు అంటే నయీబ్ బుకేలే గా చెప్పొచ్చు అనమాట. సో ఎల్ సెల్వెడార్ కి సంబంధించిన క్యాపిటల్ శాన్ సెల్వెడార్. $ని దీనికి ఇక్కడ కరెన్సీగా కూడా వాడుతున్నారు. సో ప్రెసిడెంట్ మళ్ళీ తిరిగి ఎంపికైన వ్యక్తి నయీబ్ బుకేలేగా చెప్పొచ్చు.
అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మిషెల్ గారు ద ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ నార్థర్న్ ఐర్లాండ్ గా ఎంపిక అవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బంగ్లాదేశ్ కి తిరిగి ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నికైంది లాస్ట్ ఇయర్ షేక్ హసీనా గారు. ఈజిప్ట్ కి ఎలెక్ట్ అయిన ప్రెసిడెంట్ ఎవరు అని అడిగితే అబ్దుల్ ఫత్ అల్ సిసి. ఫ్రాన్స్ కి న్యూ ప్రైమ్ మినిస్టర్ గా వచ్చింది ఎవరు అంటే గ్యాబ్రియల్ అటెల్. ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే ఇమాన్యుయల్ మాక్రోన్. అండ్ ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే ఇబ్రహీం రైసీ. అలాగే నెక్స్ట్ టర్కీకి సంబంధించి మనకి ఎవరైతే తయీప్ అనే పర్సన్ ఉన్నారో తయీప్ ఎర్డోగన్, ఆయన మనకి అధ్యక్షులుగా ఉన్నారు టర్కీకి సంబంధించి. ఇలా అలాగే శ్రీలంకకి సంబంధించి ప్రైమ్ మినిస్టర్ గా అయితే దినేష్ గుణవర్ధనే గారు, అలాగే ప్రెసిడెంట్ గా అయితే రనీల్ విక్రమసింఘే గారు ఉండడం జరిగింది. ఇవి ఒకటికి 2 సార్లు అనుకుంటే బ్యాంకింగ్ వాళ్ళకి అపాయింట్మెంట్స్ అనేవి ఇంపార్టెంట్. బ్యాంకింగ్ నార్మ్స్ తో పాటు అపాయింట్మెంట్స్ అనేవి ఇంపార్టెంట్ కాబట్టి అది యూజ్ అవుతుంది. సో మిగతా వాళ్ళకి అపాయింట్మెంట్స్ పరంగా పర్సన్స్ ఇన్ న్యూస్ పరంగా కూడా అది యూజ్ అవుతుందండి. సో ఇంకొక అప్డేట్ అనేది చూడండి, కరెంట్ అఫైర్. నిన్న కూడా మనం స్టూడెంట్స్ డౌట్ సెక్షన్ లో నేను చెప్పాను, విసా ఫ్రీ కంట్రీస్ ఎన్ని ఉన్నాయంటే ఒక ఆన్సర్ వస్తుంది, డిఫరెంట్ ఆన్సర్ ఉంది. సో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కి ఇది కూడా మనకి ఒక యూజ్ అవుతుంది. ఎగ్జాంపుల్ గా నేను చెప్పాను, ఆ విసా కంట్రీస్ ఏవైతే ఉంటాయో ఇండియాకి ఫ్రీ విసా పర్మిట్ ఇచ్చేవి, సో దాంట్లో కొన్ని లిస్ట్ లో యాడ్ అవుతాయి, కొన్ని లిస్ట్ లో తగ్గుతాయని. సో సేమ్ థింగ్ హియర్ ఆల్సో. ఇరాన్ అనౌన్స్డ్ విసా ఫ్రీ ట్రావెల్ పాలసీ ఫర్ ఇండియన్ సిటిజన్స్. సో భారతీయులకి అండ్ రీసెంట్ గా ఇరాన్ అనేది ఫ్రీ ట్రావెల్ పాలసీ కింద విసా ఫ్రీని ప్రకటించడం జరిగిందనమాట. సో అంటే ఇరాన్ ఇప్పుడు కొత్తగా లిస్ట్ లో యాడ్ అవుతుంది. అయితే ఇది కొన్ని నెలల వరకు మాత్రమే. సో దాని తర్వాత మళ్ళీ రిమూవ్ అవడం ఇట్లాంటివి ఉంటాయండి. సో ఒకసారి ఇక్కడ చూడండి, 15 days ఇస్తుంది మాక్సిమం. ఆ టూరిస్ట్ కెన్ విజిట్ దిస్ ఇరాన్ కంట్రీ ఫర్ 15 days. 15 రోజుల వరకు విజిట్ చేసి ఉండొచ్చు. 15 days తర్వాత అలౌ అనేది ఉండదు అనమాట. ఇది ఓన్లీ టూరిజం పర్పస్ కి మాత్రమే యూజ్ చేస్తున్నారు. సో అలాగే ఇండియాకి సంబంధించి విసా ఫ్రీకి 2023లో కూడా చాలా కంట్రీలు న్యూస్ లో ఉన్నాయి. ఇక్కడ చూడండి, శ్రీలంక మనకి ఫ్రీ విసా ఫెసిలిటీని పంపిస్తుంది. థాయిలాండ్ ఫ్రీ విసా ఫెసిలిటీని ఇస్తుంది. థాయిలాండ్ అయితే మాక్సిమం 30 days వరకు అనమాట. శ్రీలంక వచ్చేటప్పటికి అన్లిమిటెడ్, అంటే మనకి 30 days 15 days ఏం పెట్టలా. 31st March 2024 వరకు కూడా, అంటే ఈ ఇయర్ 31st March వరకు. సో ఈ రోజు వెళ్ళారనుకోండి మీరు 31st March వరకు ఉండొచ్చు. లేకపోతే లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ లో ఇది అనౌన్స్ చేసింది. సో అప్పటి నుంచి వెళ్ళిన ఈ డెడ్ లైన్ వరకు వాళ్ళు ఇస్తారు. దెర్ ఈస్ నో స్పెసిఫిక్ టైం పీరియడ్ ని పెట్టలేదు ఇన్ని రోజులు ఉండొచ్చు అని. బట్ ఫైనల్ డేట్ ఇప్పటి వరకు ఆ ఫెసిలిటీ ఉంటది అనమాట. అలాగే నేపాల్ కెన్యాకి వచ్చేటప్పటికి వీళ్ళు డేట్ ఇవ్వలేదు అండ్ ఏది లిమిట్ కూడా ఇవ్వలేదు. సో నేపాల్ కెన్యా వచ్చేటప్పటికి ఫ్రీ వీసా పర్మిట్ ని ఇవ్వడం జరిగింది అనమాట. డేస్ అనేవి వీళ్ళు ఏమి పెట్టలేదు టూరిజానికి సంబంధించి. అలాగే వియత్నాం లో అయితే 90 days అండి, 90 days వరకు ఉండొచ్చు అనమాట. వియత్నాం క్యాపిటల్ వచ్చేటప్పటికి హానోయిగా ఉందన్నమాట. అలాగే నేపాల్ యొక్క క్యాపిటల్ కాఠ్మాండు. నేపాల్ కి ఇండియాకి సంబంధించిన ఎక్సర్సైజ్ గా సూర్య కిరణ్ ఎక్సర్సైజ్ అనేదాన్ని చెప్పొచ్చు. 2023లో సూర్య కిరణ్ ఎక్సర్సైజ్ అనేది ఇండియాలోనే ఉత్తరాఖండ్ లో జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి శ్రీలంకకి ఇండియాకి మధ్యలో ఉన్న ఎక్సర్సైజ్ యుద్ధ విన్యాసాన్ని స్లినెక్స్ గా చెప్పొచ్చు అనమాట. థాయ్ కార్పెట్ అనేది మనకి ఇండియాకి అండ్ థాయిలాండ్ కి సంబంధించిన యుద్ధ విన్యాసం. అండ్ కమింగ్ టు ద స్టాటిక్ పార్ట్, ఇరాన్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి టెహరాన్. ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ. ఇరాన్ యొక్క కరెన్సీ రియాల్ గా ఉంది. ఇరాన్ యొక్క మెయిన్ లాంగ్వేజ్ పార్సీ. ఇది ఏదైతే ఉందో దీన్ని మనకి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు. సో వెన్ హీ విజిటెడ్ ఇరాన్, హీ అనౌన్స్డ్ వన్ స్టేట్మెంట్ రిగార్డింగ్ టు ద క్లాసికల్ లాంగ్వేజెస్. భారతీయ సాంప్రదాయ భాషలకి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ ని సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు మనకి ఇరాన్ వెళ్ళినప్పుడు అనౌన్స్ చేశారు. అండ్ వీ హ్యావ్ 6 క్లాసికల్ లాంగ్వేజెస్ సో ఫార్. మనకి 6 సాంప్రదాయ భాషలు అనేవి ఉన్నాయి, లైక్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, సో సంస్కృతం, ఇలాంటివి టోటల్ గా మనకి 6 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ 6 లాంగ్వేజెస్ తో పాటు ఇప్పుడు పార్సీ కూడా ఇండియా యొక్క క్లాసికల్ లాంగ్వేజెస్ లో పార్ట్ కానుంది. దీన్ని కూడా అఫీషియల్ గా యాడ్ చేయనున్నారు, యాడ్ చేస్తాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. అలాగే ఇరాన్ కి సంబంధించిన నర్గిస్ మొహమ్మది 2023 నోబెల్ పీస్ ప్రైజ్ విన్నర్ గా కూడా ఉండడం జరిగింది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అప్డేషన్ అండి. ఇంకొక కరెంట్ అఫైర్ చూద్దాం. సో ఇంకొక కరెంట్ అఫైర్ చూడండి, మనకి ఇది అపాయింట్మెంట్ కి సంబంధించింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఫిలిప్పీన్స్ మనీలాలో ఉంది. సో దీంట్లో ఇండియా ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెంబర్. దీనికి సంబంధించి దీని మెంబర్ ఆఫ్ కంట్రీస్ కి సంబంధించి డైరెక్టర్స్ ని అపాయింట్ చేసుకుంటూ వస్తుంది. అలా ఇండియాలో మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి సంబంధించిన డైరెక్టర్ గా రీసెంట్ గా అపాయింట్ అయిన పర్సన్ మనకి మియో ఒకా. సో మియో ఒకా అనే పర్సన్ హ్యాస్ బికమ్ ద డైరెక్టర్ ఆఫ్ ఇండియాస్ కి సంబంధించిన ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రీజనల్ దానికి అపాయింట్ అవ్వడం జరిగింది అనమాట.
సో మనకి దానికి సంబంధించినగా చెప్పొచ్చు. అంతకు ముందర మనకి ఎవరైతే టకేయో కొనిషి అనే పర్సన్ ఉన్నారో ఈమె రీప్లేస్ చేయడం జరిగింది. అండ్ షీ బిలాంగ్స్ టు జపాన్. జపాన్ కి సంబంధించిన వ్యక్తిగా కూడా చెప్పొచ్చు. జపాన్ ప్రైమ్ మినిస్టర్ గా ఫ్యూమియో కిషిదా అనే పర్సన్ ఉన్నారు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి క్రిస్టలీనా జార్జివా IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కి హెడ్ గా ఉన్నారు. అలాగే వరల్డ్ బ్యాంక్ కి హెడ్ గా వచ్చేటప్పటికి మనకి అజయ్ బాంగన్ గారు ఉన్నారు. అసాకవా గారు ఎవరైతే మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి సంబంధించిన ప్రెసిడెంట్ గా ఉన్నారు. IMF కి వరల్డ్ బ్యాంక్ కి రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ DC లోనే ఉన్నాయి. సో వీటిని బ్రిటన్ వుడ్ ట్విన్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. సో అలాగే మనకి ఫోక్ డాన్సెస్ చెప్పుకుంటున్నాం కదా జీకే టాపిక్ లో. హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించిన ఫోక్ డాన్సెస్ చూడండి, నట్టి డాన్స్. సో దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనకి ఫార్మెట్స్ కూడా ఉంటాయంట. ఎస్పెషల్లీ మనకి కులు, హిమాచల్ ప్రదేశ్ లో హిల్ స్టేషన్స్ ఉంటాయి. కులు అని, మనాలి, షిమ్లా ఇట్లాంటివి. సో కులుకి సంబంధించిన చాలా ఫేమస్ డాన్స్ గా ఈ నట్టి డాన్స్ అనే దాన్ని చెప్తారండి. సో నెక్స్ట్ చార్బా అనే డాన్స్ ఏదైతే ఉందో అది ఒకటి. నెక్స్ట్ ధాంగీ డాన్స్. ఈ ధాంగీ డాన్స్ హిమాచల్ ప్రదేశ్ లో నైనాదేవి టెంపుల్ అని చెప్పేసి ఉంది. ఆ టెంపుల్ దగ్గర దీన్ని మనకి చూపిస్తారంట. ఈ డాన్స్ ని ప్రదర్శిస్తారంట. దీన్ని ఎస్పెషల్లీ గడ్డి ట్రైబ్ ఏదైతే ఉందో ఆ ట్రైబ్ కి సంబంధించిన విమెన్ దీన్ని పర్ఫామ్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చార్హీ డాన్స్, జలీ డాన్స్ అనేవి కూడా ఇక్కడ ఫేమస్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి కిన్నౌరు అని ఒక హిల్ స్టేషన్ ఉంది హిమాచల్ ప్రదేశ్ లో, కిన్నౌరు. అక్కడ రాక్షస్ డాన్స్ లేదా డిమాన్ డాన్స్ అంటారు. చాలా మంది ప్రపంచంలో టూరిస్టులు హిమాచల్ ప్రదేశ్ లోని ఈ డాన్స్ ని చూడడానికి కూడా ఎక్కువగా అట్రాక్ట్ వస్తూ ఉంటారంట. అలాగే నెక్స్ట్ చనాక్ డాన్స్. ఇది లాహోల్ అండ్ స్పితిలో బుద్ధిజానికి సంబంధించి మనకి పర్ఫామ్ చేయడం జరుగుతూ ఉంటది అనమాట. ఇది అక్కడ ఫేమస్. నిన్న మనం చూసాం కదా లడాక్ కి సంబంధించి లామా డాన్స్ అనేది ఏదైతే ఫేమస్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నామో, అలాంటిది బుద్ధిజానికి సంబంధించి లాహోల్ అండ్ స్పితిలో చనాక్ డాన్స్ అని చెప్పేసి అంటారు. ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్ నుంచి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ లో ఉన్నది నట్టి డాన్స్ అని. ఇది ఎక్కువగా కనిపిస్తుంది. మేబీ డిమాండ్ రాక్షస్ డాన్స్ అనేది ఏ ఏరియా అని అడగచ్చు, బుద్ధిజానికి సంబంధించింది ఏదని అడగచ్చు, గడ్డి విమెన్ నైనా దేవి టెంపుల్ దగ్గర ప్రదర్శించే డాన్స్ ఏదని అడగచ్చు. నిన్న మనం ఒక క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం, మీకు గుర్తుందా? రాఫ్ డాన్స్, దమ్హాల్ డాన్స్, హఫీజ్ డాన్స్, కత్ పుత్లీ. ఇందులో ఏది జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఫోక్ డాన్స్ కాదని, జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ఫోక్ డాన్స్ కాంది ఏది అంటే కత్ పుత్లీగా చెప్పొచ్చు. కత్ పుత్లీ అంటే తోలు బొమ్మలాట, పప్పెట్ షో అని వస్తుంది. మనకి ఆంధ్రప్రదేశ్ లో తోలు బొమ్మలాట లాంటిది ఎలాగో అలాగే మనకి రాజస్థాన్ లో కత్ పుత్లీ డాన్స్ అనేది అంత ఫేమస్ అన్నమాట. సో నిన్న క్వశ్చన్ ఏదైతే ఫోక్ డాన్స్ లో మనం చూసామో దానికి ఆప్షన్ డి అనేది జనరల్ గా కరెక్ట్ అవుతుంది. సో జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి రాఫ్ డాన్స్, హఫీజ్ డాన్స్, నెక్స్ట్ వచ్చేటప్పటికి దమ్హల్ ఇలాంటిది చూసాం. లడాక్ లో వచ్చేటప్పటికి లామా డాన్స్ ఏదైతే ఉంటుందో నిన్న మనం డిస్కస్ చేసాం. హిమాచల్ ప్రదేశ్ లో నట్టి డాన్స్ ఏదైతే ఉందో ఫోక్ డాన్స్, ఇది అక్కడ పాపులర్ అని చెప్పొచ్చు. ఇండియాలో 3 ప్లేసెస్ లో ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ ని ఒక్కసారి మనం చూడడం జరిగింది. సో నెక్స్ట్ వన్ మనకి స్కీమ్ కి సంబంధించి నై మంజిల్ పథకం. నై మంజిల్ స్కీమ్ అనేది మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. నై మంజిల్ స్కీమ్ అనేది 2015 లో లాంచ్ చేశారనమాట. మైనారిటీ యూత్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో, సో వాళ్ళకి సంబంధించి ఈ స్కీమ్ అనేది బెనిఫిట్ గా ఉంటుంది. సో ఈ స్కీమ్ లో అసలు మైనారిటీ అంటే ఎవరు వస్తారో చూడండి. నేషనల్ కమిషన్ ఆఫ్ మైనారిటీ యాక్ట్, జాతీయ మైనారిటీ కమిషన్ చట్టం ప్రకారం 1992 చట్టం ప్రకారం ఎవరైతే మనకి ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, సిక్కులు కానీ, బుద్ధిస్ట్, జైన్, పార్సీలు ఉంటారో సో వాళ్ళు ఎలిజిబుల్ ఈ స్కీమ్ కి, నై మంజిల్ స్కీమ్ కి. సో అది కూడా ఇందులో మనకి ఈ కేటగిరీలో ఉండి ఏజ్ 17 to 35 ఇయర్స్ మధ్యలో ఉండాలి. 17 నుంచి 35 సంవత్సరాల లోపు ఏజ్ ఉండి అండ్ ఈ యాక్ట్ కింద ఈ కేటగిరీలో ఏదో ఒక దాంట్లో ఉంటే గనక సో వాళ్ళకి నై మంజిల్ పథకం అనేది వర్తిస్తుంది. సో ఎస్పెషల్లీ ఈ 2 క్వాలిఫికేషన్స్ ఉన్న తర్వాత కూడా ఏ కేటగిరీ వాళ్ళకి ఇది యూస్ అవుతుంది అంటే ఎవరైతే ఫార్మల్ స్కూల్ లివింగ్ సర్టిఫికెట్స్ ఉండవో వాళ్ళకి. అంటే సో కొంతమంది ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారనుకోండి, వీళ్ళు ఉన్నారనుకోండి మద్రాసాలో చదువుతూ ఉంటారు. సో వీళ్ళకి ఫార్మల్ స్కూల్ లివింగ్ సర్టిఫికెట్స్ ఉండవు. ఇలాంటి వాళ్ళు కావచ్చు. లేకపోతే స్కూల్ డ్రాప్ అవుట్స్, సడన్ గా మనకి కొంతవరకు చదివి సడన్ గా మిడిల్ లో మానేస్తూ ఉంటారు కొన్ని కండిషన్స్ వల్ల, అలాంటి వాళ్ళు కావచ్చు. ఇలాంటి వాళ్ళని 17 to 35 ఇయర్స్ ఏజ్ లో ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది. మనకి 9 to 12 months అనమాట, దాదాపుగా 1 year అంట. 9 to 12 months ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ నేర్పి అండ్ సెల్ఫ్ ఓరియంటెడ్ గా వాళ్ళకి వాళ్ళు తయారయ్యేలాగా, దాని తర్వాత ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చేలాగా అలా మనకి నై మంజిల్ స్కీమ్ అనేది వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా ఈ స్కీమ్ లో 50% ఆఫ్ ఫండింగ్ మనకి
వరల్డ్ బ్యాంక్ నుంచి వస్తుంది. ప్రపంచ బ్యాంక్ నుంచి 50% ఆఫ్ ఫండింగ్ వచ్చేలాగా ఈ నయీ మంజిల్ పథకం అనేది ఉంది. ఇందాకే మనం డిస్కస్ చేసాం. వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ గా అజయ్ బంగన్ ఉన్నారు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీలో ఉంది. సో ఇది నయీ మంజిల్ పథకం ఎప్పుడు ప్రారంభించారు, దేని పర్పస్ ఏంటి, ఎవరు సపోర్టివ్ గా ఉన్నారు, ఎవరు ఎలిజిబుల్ అనేది ఇక్కడ చూసాం. బిలో పవర్టీ లైన్ ఉన్న పీపుల్ అయి ఉండాలి. మళ్ళీ బీపీఎల్ కేటగిరీ కూడా ఉంది ఇందులో ఉండి ఏజ్ ఉండి ఈ ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళు అండ్ బీపీఎల్ కేటగిరీలో ఉండాలన్నమాట. సో మనకి దిగువ పేదరిక రేఖ అంటాం కదా, ఇవన్నీ క్వాలిఫై అయితే అప్పుడు నయీ మంజిల్ పథకం అనేది వాళ్ళకి వర్తిస్తుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ స్కీమ్ అండి. సో ఇక్కడ ఎంసిక్యూస్ అనేవి చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి. ఇన్ విచ్ ఇండియన్ స్టేట్ వాజ్ ద 4th రుజోమా ఆరెంజ్ ఫెస్టివల్ హెల్డ్ ఇన్ 2024? 2024 4th ఎడిషన్ ఆఫ్ రుజోమా ఆరెంజ్ ఫెస్టివల్ ఎక్కడ మనకి సెలబ్రేట్ చేశారు? మీకు పిక్ లో చూస్తేనే జనరల్ గా ఆన్సర్ తెలుస్తా ఉంటుందండి. ఆప్షన్ ఏ అస్సాం, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్. సో ఆన్సర్ వచ్చేటప్పటికి దట్ ఈస్ నథింగ్ బట్ నాగాలాండ్ గా చెప్పొచ్చు అనమాట. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి నాగాలాండ్ లో ఈ ఆరెంజ్ ఫెస్టివల్ అనేది, సో మీకు ఇక్కడ విజిబుల్ గా లేకపోతే ఆన్సర్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. రుసోమా విలేజ్ ఇన్ నాగాలాండ్ క్లియర్ గా ఉందన్నమాట ఇక్కడ. సో అక్కడ మనకి ఆరెంజ్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేశారు. కేవలం ఫెస్టివల్ లా కాకుండా ఆర్గానిక్ ఫార్మింగ్ అంటాం కదా, సో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ని ప్రమోట్ చేసేలాగా ఈ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేయడం జరిగింది అనమాట. సో నాగాలాండ్ యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి మనకి కోహిమా అని చెప్పేసి ఉంటది, దీని రాజధాని. సో ఈ కోహిమాలో మనకి ఇంపార్టెంట్ గా ఈ రుసుమా విలేజ్ అనేది కూడా ఉంది. ఈ రుసోమా విలేజ్ లోనే మనకి 4th ఎడిషన్ ఆఫ్ ఆరెంజ్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా మనకి ఏమంటారు, ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి 2023-24 అని ఒకటి లాంచ్ చేశారు. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ ప్రోగ్రామ్ కింద నాగాలాండ్ లో కూడా ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. ఓవరాల్ గా ఇండియాలో హార్టికల్చర్ అంటే ఈ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ని పండించడానికి, కల్టివేట్ చేయడానికి ప్రోత్సహించే ఒక పథకంగా చెప్పొచ్చు. ఈ మిషన్ కింద మనకి నాగాలాండ్ లో హార్టీ మోడల్ విలేజెస్ అని చెప్పేసి ఒకటి లాంచ్ చేశారు. హార్టీ మోడల్ విలేజెస్. సో దీంట్లో ఫస్ట్ మోడల్ విలేజ్ నాగాలాండ్ లో ఏది అంటే కోహిమా విలేజ్. కోహిమా ఏరియాలో కోహిమా విలేజ్ అనేది ఫస్ట్ మోడల్ విలేజ్ గా తీసుకున్నారు. నెక్స్ట్ వన్ రుసుమా అనేది కూడా ఏదైతే ఉందో రుసోమా అనేది, ఇది కూడా మనకి హార్టీ మోడల్ విలేజ్ కిందే ఉంది. ఇలాంటి దాంట్లో మనకి ఇప్పుడు ఈ ఆరెంజ్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ హార్టీ మోడల్ విలేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్ అంటాం కదా, డ్రాగన్ ఫ్రూట్, దాంతో పాటుగా నాగా చిల్లీ అని చెప్పేసి ఉంది. నాగా చిల్లీ, డ్రాగన్ ఫ్రూట్, ఆరెంజెస్, ఇలాంటి వాటిని అన్నిటిని ప్రమోట్ చేయాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంతేకాకుండా నాగాలాండ్ అనగానే చాలా మందికి గుర్తొచ్చే ఫెస్టివల్ ఏది అంటే హార్న్బిల్ ఫెస్టివల్ అంట. హార్న్బిల్ ఫెస్టివల్ ఈజ్ అ ఫేమస్ ఫెస్టివల్ విచ్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ నాగాలాండ్ ఏరియా. నాగాలాండ్ ఏ కంట్రీతో బోర్డర్ ని మనకి షేర్ చేసుకుంటుంది అంటే మయన్మార్. సో మయన్మార్ తో బోర్డర్ ని ఇది షేర్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ మణిపూర్ అని చెప్పేసి ఉంది కదా, మణిపూర్ లో మనకి ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది కీబుల్ లామ్చోవా. ఇప్పటికే మనం చాలా సార్లు దీన్ని డిస్కస్ చేసాం. ద ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా కీబుల్ లామ్చోవా అండ్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మణిపూర్. అండ్ ఫేమస్ లేక్ వచ్చేటప్పటికి అండ్ వీ హ్యావ్ అ లోక్తక్ లేక్ అని చెప్పేసి అంట. ఇది ఇక్కడ ఫేమస్ లేక్ అన్నమాట. అండ్ మణిపూర్ లో మనకి వివాదాస్పదంగా డిస్ప్యూట్ గా ఉన్న ట్రైబ్స్ కూకీ ట్రైబ్స్ గా అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ జీరో వ్యాలీ ఫెస్టివల్ అనేది జరుగుతుంది, లేదా జీరో వ్యాలీ మ్యూజిక్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఇది చాలా ఫేమస్. అలాగే అరుణాచల్ ప్రదేశ్ లో ఇంపార్టెంట్ ట్రైబ్ గా మోంపా ట్రైబ్ అని చెప్పేసి ఉంటారు, వీళ్ళని చెప్పడం జరుగుతూ ఉంటది. అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఆల్సో షేరింగ్ బోర్డర్ విత్ మయన్మార్. మయన్మార్ తో బోర్డర్ ని షేర్ చేసుకుంటుంది. అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేటప్పటికి అరుణాచల్ ప్రదేశ్ ఈజ్ ఆల్సో షేరింగ్ అ బోర్డర్ విత్ భూటాన్. భూటాన్ కంట్రీతో కూడా బోర్డర్ ని షేర్ చేసుకునేది ఏది అంటే అరుణాచల్ ప్రదేశ్ గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి భూటాన్ కి న్యూ ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు వచ్చారు? షీరింగ్ తోగ్బే. షీరింగ్ తోగ్బే ఈజ్ అ న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ భూటాన్ గా రావడం జరిగింది. ల్యాండ్ ఆఫ్ హిమాలయన్ కింగ్డమ్ అని కూడా భూటాన్ ని పిలవడం జరుగుతుంది. ఇకపోతే అస్సాం. అస్సాం గురించి మనం చాలా డిస్కస్ చేసాం. కామాఖ్య టెంపుల్ ఉండేది అస్సాంలో. సుర్మా వ్యాలీ, దిగ్బాయ్ ఆయిల్ రిజర్వ్, టీ ప్రొడక్షన్ కి ఫేమస్ అస్సాం. అలాగే అస్సాంలో మజూలీ రివరిన్ ఐలాండ్ ఉంది. చీఫ్ మినిస్టర్ గా హిమాంత బిశ్వ శర్మ ఉన్నారు. గవర్నర్ గా గులాబ్ చంద్ కటారియా గారు ఉన్నారు. అస్సాం యొక్క ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఎవరు? సర్బానంద్ సోనోవాలా. సో ఈయన ఇప్పుడు ఏం చేస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కి మినిస్టర్ గా ఉన్నారు. ఆయన అండ్ హిమాంత బిశ్వ శర్మ గారు కలిసి అస్సాంలోని దిబ్రుగర్ అనే ఏరియాలో ఫస్ట్ యోగా అండ్ న్యాచురోపతికి సంబంధించిన ఒక ఇన్స్టిట్యూట్ ని 100 బెడ్ హాస్పిటల్స్ తో ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా అస్సాం ఈజ్ వెరీ ఫేమస్ ఫర్
కజిరంగా నేషనల్ పార్క్. వన్ హార్న్ రైనోసర్స్ కలిగిన కజిరంగా నేషనల్ పార్క్ అనేది అస్సాంలో వన్ ఆఫ్ ద అట్రాక్షన్ అని కూడా చెప్పొచ్చు. సో ఇవి ఈ ఆప్షన్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఆరెంజ్ ఫెస్టివల్ 4th ఎడిషన్ అనేది రుసోమా విలేజ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అని అడిగితే నాగాలాండ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనం డిస్కస్ చేసుకున్నది, కాకపోతే ఇంకొంత ఇన్ఫర్మేషన్ ని దీంట్లో యాడ్ చేయొచ్చు, రివైజ్ చేయొచ్చు. చూడండి, ఇండియాస్ ఫస్ట్ హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ టెస్ట్ ఫెసిలిటీ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై ఏ యూనివర్సిటీ దీన్ని మనకి ఇస్తుంది? ఐఐటి ఢిల్లీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి మద్రాస్ అండ్ ఐఐటి పాట్నా. సో ఆన్సర్ వచ్చేటప్పటికి ఐఐటి కాన్పూర్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో దీని గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. జెట్ ఫ్లైట్స్, బాలిస్టిక్ మిజైల్స్ ఇలాంటివి టెస్ట్ చేయడానికి ఈ ఫెసిలిటీ బాగా యూజ్ అవుతుంది అని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈ కరెంట్ అఫైర్ ఆల్రెడీ మనకు తెలుసు. కానీ ఆప్షన్స్ లో ఐఐటి మద్రాస్, ఐఐటి ఢిల్లీ ఉన్నాయి. చూడండి, ఐఐటి మద్రాస్ కి సంబంధించి మనం రిపీట్ చేసే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ కాశీ తమిళ సంఘం. కాశీ తమిళ సంఘం అనేది 2023లో కండక్ట్ చేశారు. సో యూపీ తరపున బెనారస్ హిందూ యూనివర్సిటీ అనేది మనకి పార్టిసిపేట్ చేసింది అండ్ తమిళనాడు నుంచి ఐఐటి మద్రాస్ అనేది హెల్ప్ చేయడం జరిగింది అనమాట. సో సెకండ్ కాశీ తమిళ సంఘం ఎడిషన్ అనేది 2023లో కండక్ట్ చేశారు. బెనారస్ హిందూ యూనివర్సిటీ అండ్ ఐఐటి మద్రాస్ ఈ రెండు కూడా కొలాబరేట్ అయింది దీంట్లో. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐఐటి ఢిల్లీ. ఐఐటి ఢిల్లీ రీసెంట్ గా మనకి అబుదాబితో ఒక అగ్రిమెంట్ చేసుకుందనమాట. సో యూఏఈకి సంబంధించిన కింగ్ ఉన్నారు కదా, మీకు ఆల్రెడీ తెలుసు, అల్ మొహమ్మద్ ఎవరైతే అల్ నహ్యాన్ అనే ఎవరైతే పర్సన్ ఉన్నారో, సో ఈయన అండ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు కూడా డిస్కషన్ చేసిన తర్వాత మనకి వచ్చిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఏంటంటే అబుదాబిలో అండ్ అతి త్వరలోనే ఐఐటి ఢిల్లీ క్యాంపస్ అనేది స్టార్ట్ కాబోతుంది. అంటే ఫస్ట్ ఐఐటి ఢిల్లీ క్యాంపస్ ఇన్ అబ్రాడ్ లేదా అదర్ కంట్రీలో అబుదాబిలో ఏర్పాటు అవుతున్నట్టుగా కూడా చెప్పొచ్చు అనమాట. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఇండియా, అబుదాబి డిపార్ట్మెంట్ ఈ రెండు కూడా రీసెంట్ గా అగ్రిమెంట్స్ ని కుదుర్చుకున్నాయి. సో అది ఒక అప్డేట్. ఈ అప్డేట్స్ చెప్పుకోవడానికి ఈ ఎంసిక్యూ అనేది మనకి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, డిఆర్డిఓ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఫ్లైట్ ట్రయల్స్ ఆఫ్ హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్. సో మనకి డిఆర్డిఓ రీసెంట్ గా ఒడిస్సాలోని బాలాసోర్ కోస్టల్ ఏరియా నుంచి, సో ఎక్కడి నుంచి దీన్ని కండక్ట్ చేసింది అంటే ఒడిస్సాలోని బాలాసోర్ కోస్టల్ ఏరియా దగ్గర నుంచి లేదా చాందీపూర్ కోస్టల్ ఏరియా దగ్గర నుంచి ఈ టెస్ట్ ఫైర్ అనేది కండక్ట్ చేసింది సక్సెస్ఫుల్ గా. దాని పేరే మనకి హీట్ గా చెప్తున్నారు అన్నమాట. సో ఇక్కడ హీట్ అంటే హెచ్ ఫర్ హై అండ్ హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్. హై స్పీడ్ ఎక్స్పాండబుల్ ఏరియల్ టార్గెట్. సో అది ఏంటి అంటే మనకి అభ్యాస్ గా చెప్పొచ్చు అనమాట. ఆప్షన్ ఏ ఇస్ అ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దీన్ని సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేశారనమాట. హైదరాబాద్ కి సంబంధించిన అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీలో సో దీనిని మనకి ఏమంటారు నిర్మించడం జరిగింది అండ్ దాని తర్వాత దీనిని మనకి టెస్ట్ చేశారు. అలాగే నెక్స్ట్ సంపార్క్ అని చెప్పేసి ఉంది కదా, ఈ సంపార్క్ మిసైల్ వచ్చేటప్పటికి ఏంటంటే న్యూ జనరేషన్ యాంటీ రేడియేటెడ్ మిసైల్ గా దీన్ని చెప్పొచ్చు అనమాట. న్యూ జనరేషన్ యాంటీ రేడియేటెడ్ మిసైల్ గా మనం దీన్ని చెప్తాము సంపర్క్ అనే దాన్ని. శాస్త్ర ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అనదర్ మిసైల్ గా చెప్పొచ్చు. ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి, హూ హ్యాస్ బీన్ హానర్డ్ విత్ ద అవుట్ స్టాండింగ్ బిజినెస్ విమెన్ ఆఫ్ ద ఇయర్ 2023 అవార్డ్. సో 2023 అండ్ మనకి అవుట్ స్టాండింగ్ బిజినెస్ విమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. వందన లూత్రా గారు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి శ్రద్ధ శర్మ గారు, డాక్టర్ బీనా మోడీ గారు అండ్ నెక్స్ట్ సుచి ముఖర్జీ గారు. బీనా మోదీ ఎవరైతే ఉన్నారో ఆప్షన్ మనకి సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. సో మనకి బీనా మోదీ గారు ఎవరైతే ఉన్నారో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈమె చేసిన ఏదైతే మనకి సొసైటీ ఓరియంటెడ్ కాంట్రిబ్యూషన్స్ అవ్వచ్చు, బిజినెస్ లో ఈమె కంపెనీకి సంబంధించిన పర్ఫార్మెన్స్ కావచ్చు, ఓవరాల్ గా ఈ అవార్డు అనేది వచ్చింది. రాజ్నాథ్ సింగ్ గారు ఈమెకి ఆ అవార్డ్ ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ మిగిలిన ముగ్గురు కూడా మనకి ఆంటర్ప్రెన్యూర్స్ గానే చెప్పొచ్చు అనమాట. ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, హూ హ్యాస్ బీన్ అవార్డెడ్ ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ బై ద స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా. సో ఈ కరెంట్ అఫైర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. మనకి ఒక రివిజన్ గా ఉంటది అనమాట. స్పోర్ట్స్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అలాగే ఢిల్లీ జర్నలిజం అసోసియేషన్ వీళ్ళిద్దరూ కలిసి మిల్కా సింగ్ గారికి, ఫ్లయింగ్ సింగ్ గా పిలువడే మిల్కా సింగ్ గారికి పోస్టుమస్ గా గోల్డ్ మెడల్ ఇవ్వడం జరిగింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు వచ్చేటప్పటికి పిటి ఉష గారికి ఇవ్వడం జరిగింది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ద రేస్ ఆఫ్ మై లైఫ్ అనేది మనకి మిల్కా సింగ్ గారికి సంబంధించిన ఏమంటారు ఆటోబయోగ్రఫీగా చెప్పొచ్చు. అలాగే ఈ అవార్డుని ఆయన లేరు కాబట్టి ఆయన యొక్క సన్ అయిన జీవా సింగ్ గారు అందుకోవడం జరిగింది. అండ్ పిటి ఉషా గారికి ఓవరాల్ గా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది లభించింది.
ఆప్షన్ మనకి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఈ రోజు మనం ఏదైతే డిస్కస్ చేసామో కరెంట్ అఫైర్స్ రివ్యూ చూద్దాం. ఒకటి సూద్ పొల్యూషన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే గుడ్ ఫ్రైడే అగ్రీమెంట్ అనేది ఏంటి అండ్ దీపస్తంభం 390 ఇయర్స్ ఓల్డ్ దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ డిస్కస్ చేసాం. ఇండో మయన్మార్ బోర్డర్ కి సంబంధించి ఏదైతే ఫెన్సింగ్ డెసిషన్ ఉందో దాని గురించి డిస్కస్ చేసాం. అలాగే వన్ లైనర్స్ కరెంట్ అఫైర్స్ లో రీసెంట్ గా మనకి గౌరవ్ ద్వివేది గారు ఎవరైతే ఉంటారో వైస్ ఆర్మీ చీఫ్ గా అపాయింట్ అయ్యారు. ఆ కరెంట్ అఫైర్ డిస్కస్ చేసాం. ఇరాన్ మనకి ఫ్రీ వీసా ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఎల్ సెల్విడార్ కి న్యూ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ గా మనకి తిరిగి ఎలెక్ట్ అయ్యారనమాట. సో ఆ పర్సన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి సంబంధించి ఇండియాలో అపాయింట్ అయిన డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో సో మనకి ఆ మియో ఓకా గారు వాళ్ళ గురించి డిస్కస్ చేసాం. సో ఇలాగా డిఫరెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేసాం. ఎంసీక్యూస్ నేను ఇక్కడ ఇవ్వలేదు, ఎంసీక్యూస్ ని డిస్కస్ చేసాం. దాంతో పాటుగా నయీం మంజిల్ స్కీమ్ అనే దాని గురించి డిస్కస్ చేసాం. హిమాచల్ ప్రదేశ్ కి సంబంధించిన ఫోక్ డాన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి దీంట్లో డిస్కస్ చేయడం జరిగింది. ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థాంక్స్.